దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీతో నాతో మాట్లాడునుగాక. ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలు చదవండి. తర్వాత యూదా పత్రిక 14-15 వచనాలు చదవండి. ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి 24 వరకు చదవండి. తర్వాత యూదా పత్రిక 14-15 వచనాలు చదవండి. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషేలను కనెను. హనోకు మెతూషేలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. యూదా పత్రిక 14-15 వచనాలు చదువుదాం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఇదిగో, అందరికి నీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మనం దేవునితో నడిచే రాత్రి. ఈ రాత్రి మనందరం ఈ అపోస్తలిక సంఘం అంతా పరిశుద్ధాత్మలతో నడవబోతా ఉంది. మీ పక్కన వారికి చెప్పండి, మనం దేవునితో నడవబోతా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుతో నడిచిన వారు ఎవరు? మొట్టమొదటిగా ఆదాము అవ్వలు. ఏదేను తోటలో మహిమలో యేసుతో నడిచినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత అబ్రహాం దేవుని ఎదుట నిందారహితముగా నీతిమంతుడిగా నడిచిన సందర్భాలు మనం చూసాం. ఆ తర్వాత హనోకు, ఇప్పుడు మనం చదివిన వ్యక్తి, దేవునితో దేవుడితో నడిచి ముగించిన తర్వాత దేవుడు హనోకును తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మోషే, ఇజ్రాయేలు సర్వ సమాజం 30 లక్షల మంది ప్రజలు మహిమ మేఘము క్రింద ప్రభుతో నడిచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రొత్త నిబంధన గ్రంథంలో చూస్తే పీటర్, జాన్, జాకబ్ వీళ్ళ ముగ్గురు ఎక్స్పెషల్లీ దేవునితో ఎక్కువగా నడిచినట్లుగా క్రొత్త నిబంధన లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. వారి ముగ్గురే రూపాంతర పర్వతానికి చేరారు. వారి ముగ్గురే ఆ రూపాంతరములో పాలిభాగస్తులయ్యారు. వారి ముగ్గురే ఆ రూపాంతరమును చెందినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఈ రాత్రి మన పితరులు దేవునితో నడిచినట్లుగా ఈ రాత్రి మనందరం ప్రభుతో నడుచుదుముగాక. రాత్రి మనందరం ప్రభుతో నడుచుదుముగాక. మొట్టమొదటిగా ప్రభుతో నడవడం అంటే ఏంటి? ప్రభుతో నడవడం అంటే ఏంటి? ప్రభుతో నడవడం అంటే విశ్వాసములో నడవడం. దేవునికి స్తోత్రం కలుగునగా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. 5:7. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన విశ్వాసముతో నడవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మాటలు చెప్తే మన దేహాన్ని విడిచి ప్రభుతో జీవించాలి. ఒక విశ్వాస మూలమైన నడకను ప్రతి ఒక్కరు మీ రాత్రి చేపట్టాలి. విశ్వాసముతో నడవాలి అనండి గట్టిగా ఒకసారి. పాస్టర్ గారు, యేసుతో నడవడం అంటే అర్థం ఏంటంటే విశ్వాసముతో నడవడం. దేవుడు అన్నాడు, పీటర్ కమ్ హియర్, పీటర్, పేతురు నువ్వు రా అని ప్రభు పేతురుని పిలిచాడు. మీరందరూ అంటారు పేతురు నీళ్ళ మీద నడిచారు అని. నేను అంటాను పేతురు దేవుని మాట మీద నడిచాడు. పేతురు నీళ్ళ మీద నడవటం పక్కన పెట్టండి, పేతురు దేవుని మాట మీద నడిచినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అతడు దేవుడు పిలిచిన వెంటనే సముద్రం మీద అడుగు వేశాడు. అంటే ఆయన మాట మీద విశ్వాసం ఉంచి అతడు నీటి మీద అడుగులు వేసి నడవడం ప్రారంభించాడు. విశ్వాసం అంటే దేవుని మాటను మన నడకలో చూపించడమే విశ్వాసం. అబ్రహాము విషయంలో మనం చూసాం. దేవుడు అబ్రహాముతో మాట్లాడిన వెంటనే అబ్రహాము విశ్వాసముతో ఆ మాటలతో అడుగులు వేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. పేతురుని కూడా దేవుడు పిలవంగానే పేతురు కూడా దేవుని మాట మీద నడిచినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. నేను చాలామంది నోట్లో ఈ మాట విన్నాను, వీరు నా మాట మీద నడుస్తారండి, వీడు నా మాట మీద నడుస్తారండి. ఎవరైనా విన్నారా ఇలా చెప్పి? అసలు మీరే చెప్పుండొచ్చు. నేను చాలా సందర్భాల్లో వీడు నా మాట జవదాటడండి, వీడు నా మాట మీద నడుస్తాడండి. దాని అర్థం ఏంటంటే
దాని అర్థం ఏంటంటే, నేను చెప్పిన మాట వాడు చేస్తాడు, నేను చెప్పిన మాట వాడు వింటాడు, నేను చెప్పిన మాట ప్రకారం వాడు జీవిస్తాడు అని అర్థం. మాట మీద నడవడం అంటే, ఈ రోజున విశ్వాసం అంటే ఏంటంటే, దేవుడు చెప్పుచున్న మాట మీద సంఘము నడవగలగాల. దానినే విశ్వాసము అంటారు. లోకము చెప్తున్న మాటల మీద నడవద్దు, దేవుడు చెప్పుచున్న మాటల మీద మనం నడవాలి. దేవునికి స్తోత్రం. శుక్రవారం బోలెడు విషయాలు దేవుడినితో మాట్లాడుతున్నాడు, ఆదివారం బోలెడు విషయాలు దేవుడినితో మాట్లాడుతున్నాడు. కాదు, శుక్రవారమే కాదు, ఆదివారమే కాదు, పరిశుద్ధాత్మ స్వరం ద్వారా రోజు నీ ఇంటికి ప్రభు నడుస్తూ వస్తున్నారు. పరిశుద్ధాత్మ స్వరం ద్వారా రోజు నీకు ఆయన మాటనిస్తున్నాడు. ఆ మాట ప్రకారం ఆ రోజంతా నువ్వు ట్రావెల్ చేయగలగాలి. ఉదయాన్నే నువ్వు పరిశుద్ధాత్మ స్వరాన్ని వినిన తర్వాత చేయాల్సిన పని ఏంటో తెలుసా? మొట్టమొదటిగా ఆయన మాట వినాలి, రెండవదిగా ఆ మాట మీద నడవాలి. అబ్రహాము ఆయన మాట విన్నాడు, రెండవది అబ్రహాం ఆయన మాట మీద నడిచాడు. పేతురు ఆయన మాట విన్నాడు, రెండవది ఆయన మాట మీద నడిచాడు. ఈ రోజున ఎంతమంది ఇక్కడ కూర్చున్న వారు మీ మనస్సాక్షిని ఒకసారి మీరు అడగండి. ఎంతమంది దేవుని మాట మీద నడుస్తున్నారు? ఎంతమంది దేవుని మాట మీద నడుస్తున్నారు? ఎంతమంది దేవుని వాక్యం మీద నడుస్తున్నారు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవునితో నడవటం అంటే విశ్వాసముతో నడవటమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం తెరవండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో ఇలా రాయబడి ఉంది, చదవం. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి, అదుగో దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవ నడక దీనత్వముతో మనం నడవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము మొదటిగా విశ్వాసముతో నడిస్తే, రెండవదిగా దీనత్వముతో నడవాలి. గర్వం మనకొద్దు, అహంకారం మనకొద్దు. గర్వాలు, అహంకారము దేవుని బిడ్డల వశం కాదు. దేవుని బిడ్డల వశము దీనత్వం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. డిఎల్ మోడీ గారు ఆయన సాక్ష్యపు చరిత్ర నేను చూశాను. డిఎల్ మోడీ గారు ఆయన సాక్ష్యంలో రాస్తూ ఇలా అన్నాడు, దేవుని యొక్క అద్భుతాలు, దేవుడు నా జీవితంలో చేసే అద్భుతాలు ఎక్కడున్నాయి? దేవుడు నా పట్ల చేసే అద్భుతాలు ఆకాశంలో పెట్టాడు. పెద్ద పెద్దవన్నీ ఆకాశంలో పెట్టి, చిన్న చిన్నవన్నీ ఎక్కడ పెట్టాడు? భూమి మీద పెట్టాడు అని రాశాడు ఆయన సాక్ష్యం. ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. ఆయన ఒకరోజు అనుకున్నాడట, ఆ డిఎల్ మోడీ గారు, దేవుడు నా కొరకైన పెద్ద పెద్ద అద్భుతాలన్నీ ఎక్కడో అందనంత అలమారలో పెట్టాడు. చిన్న చిన్నవి, జలుబు తగ్గిపోవడం, దగ్గు తగ్గిపోవడం, జ్వరం చిన్న కార్యాలన్నీ భూమి మీద పెట్టాడు. అప్పుడు దేవుడు డిఎల్ మోడీతో మాట్లాడుతున్నాడట, ఓ నా కుమారుడా, నీ ఆలోచన తప్పు. గొప్ప గొప్ప వండర్ ఆఫ్ మిరాకిల్స్ అన్నీ నీకు నేను అందుబాటులో భూమి మీద నేను ఉంచానని దేవుడు మాట్లాడాడట. చిన్న చిన్న చులకలైన కార్యాలు ఆకాశంలో ఉన్నాయి. నువ్వు భ్రమపడుతుంది తప్పు, నువ్వు ఆలోచిస్తుంది తప్పు. గొప్ప గొప్ప కార్యాలు భూమి మీదే ఉన్నాయి. కానీ డిఎల్ మోడీ, నీవు గనక కింద కొంగి అద్భుతాలను పొందుకోగలిగితే అవి నీకు స్వాస్యముగా ఈ రోజున అప్పగించబడతాయి. నువ్వు కింద కొంగి అద్భుతాలు తీసుకోవాలి. అర్థం ఏంటో తెలుసా? నువ్వు దీనుడు అయితే అద్భుతాలు దొరుకుతాయి. దీనులు ఎప్పుడు కూడా వంగి ఉంటారు, దీనులు ఎప్పుడు ఒదిగి ఉంటారు, దీనులు ఎప్పుడు నోరు తెరవరు. కానీ పొగరబోతులు ఎప్పుడు గర్విష్ఠులా ఉంటారు. గర్విష్ఠులకి అద్భుతాలు దొరకవు, గర్విష్ఠులకి ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు దొరకవు. ఎప్పుడు దీనులకు మాత్రమే భూమి మీద కార్యాలు దొరుకుతాయి. హల్లెలూయా. గట్టిగా చప్పలు ప్రభు నామని గణపరచండి. దీనులకు మాత్రమే భూమి మీద అద్భుతాలు జరుగుతాయి. డిఎల్ మోడీ, నువ్వు దీనుడు అయితే నీ కార్యాలు భూమి మీదే ఉన్నాయి. చిన్న చిన్న కార్యాలతో నీకెందుకురా? నేను పెద్ద కార్యాలు నేను చుట్టూ పెంచాను. నేను అద్భుతమైన వండర్ ఆఫ్ మిరాకిల్స్ నేను భూమి మీద పెట్టాను నీ కొరకు. నువ్వు ఒదిగి ఉండు, నువ్వు దీనుడివై ఉండు. వంగి ఉండమంటే ఈ రోజు నుంచి అందరు ఉండేరు. అది కాదు నా ఉద్దేశం. వంగి ఉండడం అంటే దీనంగా ఉండడం అని అర్థం.
అర్థమైందా? కనికరము, దీనత్వము, పొగరబోతుతనం, మూతులు తిప్పటాలు, ముక్కులు తిప్పటాలు, పొగరబోతు కోపాలు ఫేసులో చూపించటాలు, ఆ పొగరబోతుతనాలు. అర్థమైందా? మనుషుల మీద చిరాకు పట్టాలు, మనుషులు చీదరించటాలు, మనుషులు కొట్టటాలు, మనుషుల్ని గోలపెట్టాలు, మనుషుల్ని అసభ్యకరంగా మాట్లాడటాలు, మనుషులు కించపరచు, ఇవన్నీ గర్విష్ఠులు చేసే పనులు ఇవి. కానీ దీనులు ఎప్పుడు కూడా ఒదిగి వంగి ఉంటారు, ఎప్పుడు ఒదిగి వంగి ఉంటారు. జిఎల్ మోడీతో మాట్లాడిన దేవుడి రాత్రితో మాట్లాడుతున్నాడు. మీరందరూ దీనులైతే ఖచ్చితంగా వండర్ ఆఫ్ మిరాకిల్స్ మీకు ఈ భూమి మీద దొరకబోతూ ఉన్నాయి. సే ఆమెన్, హల్లెలూయా. మొదటిగా విశ్వాసంతో నడవాలి, రెండవదిగా దీనత్వంలో నడవాలి, మూడవదిగా సత్యములో నడవాలి. 3 యోహాను 1:4 నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన దేవునికి స్తోత్రం కలుగునగాక. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్నటయే నాకు సంతోషం. దేవునికి స్తోత్రం కలుగునగాక. మొదటి నడక విశ్వాసం, రెండవ నడక దీనత్వం, మూడవ నడక సత్యం. సత్యంలో మనం నడవగలగాలి. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు ఎప్పుడు సత్యముతో ట్రావెల్ చేయాలి. ఎప్పుడు కూడా నిజాయితీగా, దేవుని బిడ్డలు ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. ఇక్కడ చాలామంది అబద్ధికులు ఉన్నారు, చాలామంది అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. దైవజనుడికి ఎక్స్పెషల్లీ అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. నేను చెప్తాను, మీరు ఖచ్చితంగా మీరు దేవునితో నడవటానికి అన్ఫిట్. మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రభు ప్రక్కన, ప్రభులో మీరు నడవలేరు. మీరు చాలా దురదృష్టవంతులు మీరు. ఎందుకంటే మీరు నోరు తెరిస్తే అబద్ధపు శకనాలే బయటకు వస్తాయి, కానీ నిజాయితీగా, నీతిగా బ్రతకాలని మీకు ఉండదు. అందరి గురించి నేను చెప్పట్లేదు. కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళు చాలా జాగ్రత్తగా నన్ను చూస్తున్నారనే విషయం నాకు అర్థమవుతూ ఉంది. అబద్ధికులారా, ఈ 3వ మాట నీకే. నువ్వు సత్యములో నడిస్తే దేవుడు నీతో నడుస్తాడు. నువ్వు సత్యములో నడిస్తే నువ్వు దేవునితో నడిచినట్లే. అబద్ధికులతో దేవుడు నడవడు. అబద్ధాలు చెప్తూ జీవితాన్ని ముందు కొనసాగించేవారితో దేవుడు నడవడు. ఒక అబద్ధమైన జీవితాన్ని, ఒక చీకటి జీవితాన్ని చేసేవారితో ప్రభు నడవరు. ఎవరైతే దయచేసి దేవుని మందిరములో అబద్ధాల మీద అబద్ధాలు నాకే కాదు ఇంకెవరికన్నా అయినా చెప్తూ మీ జీవితాన్ని ఒక ముసుగులో, ఒక చీకటి ముసుగులో మీ జీవితాన్ని మీరు నడిపిస్తున్నారేమో. జాగ్రత్త. దేవుడు మీతో నడవటం అసంభవం. ఎవరైతే ఈ రాత్రి దేవునితో నడవాలని ఆశపడుతున్నారో వారు సత్యముతో ఈ రోజున అనుసంధానం అవ్వాలి. రాత్రి దేవునికి స్తోత్రం కలుగునగా. సత్యముతో మీరు కలుసుకోవాలి. రాత్రి సత్యమును మీరు ముద్దు పెట్టుకోవాలి. రాత్రి అబద్ధము నా వద్ద నుంచి యేసు నామమున నేను గద్దిస్తున్నానని పలకాలి. అబద్ధపు దయ్యమునని వదిలి పారిపోమని బ్రతకాలి. అబద్ధపు జీవితం నిజ జీవితంగా మారమని పలకాలి. ముసుగు జీవితం పోవాలి. తెర చీరిపోయే జీవితం పోవాలి. ముసుగు వేసుకుని బ్రతికే జీవితం పోవాలి. తెర చిరిగిన జీవితాన్ని నేను బ్రతకాలి. పక్కన వారు చెప్పండి, నిజాయితీతో నడవండి అని చెప్పండి. నిజంగా నడవండి. అబద్ధం చెప్పొద్దు. ఇప్పుడు నేను కొంతమందిని ఈ సర్వీస్ అయిపోయినాక అడుగుతాను, మీరు ఎందుకు చర్చికి లేటుగా వస్తున్నారని. మీరు సత్యంతో నడిచేవారైతే మీరు నాకు నిజం చెప్పబోతున్నారు. కొంతమందిని ఎందుకు మీరు పోయిన శుక్రవారం రాలేదని నేను అడగబోతున్నాను. మీరు నిజం చెప్పేవాళ్ళైతే మీరు సత్యమే నాకు చెప్పబోతున్నారు. లేదంటే మీకు నేను మాట్లాడుతూ ఉండగా మీరు అబద్ధాలు చెప్తానని ఆ సఫీరాల మీద దేవుని అగ్ని ఆ రోజు వచ్చి వాళ్ళని కార్చి బూడి చేసినట్లుగా అదే కార్యం ఇక్కడ జరగాలని మీకు ఆశ అయితే మీకు అబద్ధం మీరు చెప్పండి. లేదు, మీరు నిజం చెప్పి దేవుని శిక్ష నుంచి తప్పించుకుంటే మీ ఇష్టం. మీకు చాలామందికి మీరు ఎదుగుతున్నారు కానీ బుర్రలు ఎదగట్లేదు మీకు. మనము మేజర్గా ఉండవలసింది దేవుని మందిరంలో. అది మీరు చాలా మర్చిపోతున్నారు. దేవుని రాకడ త్వరగా వస్తుంది. అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఖచ్చితంగా శుక్రవారం నా కొరకు ఎదురు చూస్తుంది, ఆదివారం నాకు ఎదురు చూస్తుంది నా కొరకని మాత్రం మీ జీవితంలో మర్చిపోవద్దు. ఈ రాత్రి నేను చెప్తున్నా మీ అందరికీ, దేవుని మందిరాన్ని మిస్ చేసుకోవద్దు. నీ జీవితంలో ఎన్ని కోల్పోయావో, నెంబర్ ఆఫ్ నీ జీవితంలో కోల్పోయావు. కానీ దేవుని సన్నిధి కోల్పోతే నీ జీవితం తేరుకోలేదు తెలుసా. నరక అగ్నిగుండములో పడి కాలుతూ ఉంటావు. భయంకరమైనటువంటి పండ్లు కొరికే ఒక రోజు నీకు వస్తుంది.
అరిచి కేకలు పెట్టినా ఎవరు వినని ఒక రోజు నీకు వస్తుంది. దయచేసి ఈ రాత్రి శుద్ధీకరణలో మీరు సత్యమే మాట్లాడండి. మీరు శుక్రవారం ఉందన్న విషయం, ఆదివారం ఉందన్న విషయం, నా జీవితంలో ప్రతిరోజు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడన్న విషయం మీరు మర్చిపోవద్దు. మీరు దైవజనుడి కోసం రావట్లేదు మందిరానికి, మీరు ప్రభు కొరకు వస్తున్నారు. చాలామంది ఈజీగా ఏంటంటే మిమ్మల్ని ఒక సపరేట్ గుంపు చేసి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. కొంతమందితో నేనే డైరెక్టర్గా వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడాలని ఆశపడుతున్నాను. మందిరాలు చీటికి మాటికి మానేస్తున్నారు. వాళ్ళు రీజన్స్ చెప్పట్లేదు. మరి కేజీకి ఫోన్ చేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆమె నెలకు ఒకసారి పెట్టింది, వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదని. ఇక ప్రతి వారం ఆవిడ కూడా నాకు మెసేజ్ పెట్టట్లేదు. ఆవిడకు కూడా సరైన పూర్తి అవగాహన ఇవ్వట్లేదట. ఆవిడ ఫోన్ చేస్తే కొంతమంది ఎత్తారు, అంతే ఇర్రెస్పెక్టెడ్గా ఉంటున్నారు. ఇక నేనే ఫోన్ చేసి వారితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మరి ఏ సమాధానాలు చెప్తారో, వారు ఏం చెప్తారో వారికి వదిలేస్తాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ నా నుంచి వస్తుంది. ప్రతి ఫ్యామిలీకి మీరు ఎందుకు మానుతున్నారు, అసలు ఏంటి పరిస్థితి ఏంటి, అసలు మీకు వచ్చిన సమస్య ఏంటి, మీకు వచ్చిన శోధన ఏంటి, ఎన్ని దయ్యాలు మీకు పట్టాయి, ఆ దయ్యాలు మిమ్మల్ని ఏం చేస్తున్నాయి మీ కుటుంబంలో, ఇవన్నీ నేను తెలుసుకోవాలని సందిగ్ధంలో ఉన్నాను. ఏ రోజు పరిశుద్ధాత్మ నాకు పర్మిషన్ ఇస్తారో, ఏ రోజు వారి ఇంటికి ఫోన్ కాల్ వస్తుందో తెలియదు. దయచేసి మీరు ఫోన్ ఎత్తకపోయినా ఇంటికి రావడానికైనా నేను సిద్ధమే. మీరు నవ్వారంటే చంపలు పగిలిపోతాయి. చిన్నోళ్ళు అయితే పెద్దోళ్ళు అయితే సానుకూలంగా చెప్తాను, తిట్టినట్టుగా. చిన్నోళ్ళు అయితే నా చేతిలో పడిపోతాయి. ఇక అర్థమైందా? దేవుని మందిరం మానొద్దని చెప్పండి. పక్కన వారికి సెకండ్ ఇచ్చి అందరూ అబ్బే అసలు మానకూడదండి. దేవుని మందిరమే మానకూడదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎన్ని కష్టాలు ఎదురవని, ఎన్ని నష్టాలు ఎదురవని దేవుని మందిరం మిస్ చేసుకోకూడదు. మిస్ చేసుకుంటే మరలా ఈ సంతోషము, ఈ ఆనందము, ఈ సన్నిధి యొక్క ఆ ప్రభావం మరలా నీకు తిరిగి రాదు. అర్థమైందా? కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. మూడవదిగా సత్యములో నడవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. సత్యములో మనం నడిస్తే దేవుడు ఖచ్చితంగా మీతో నడుస్తాడు. ఇక నాలుగవదిగా చూస్తే వెలుగులో నడవాలి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనందరం వెలుగులో నడిచే వ్యక్తులముగా మారిపోదుముగాక. దొంగలు, ఉగ్రవాదులు, లోపులు, చీకటి కార్యాలు చేసే వాళ్ళందరూ చీకటిలో నడుస్తారు. దొంగలు, లోబులు, లంచగుండులు, ఇక అనేకమైనటువంటి అబద్ధికులు, వీరందరూ చీకట్లో ట్రావెల్ చేస్తారు. కానీ దేవుని పిల్లలు మాత్రమే వినండి చాలా జాగ్రత్తగా, వెలుగులో ప్రయాణం చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగు. మనం వెలుగులో ప్రయాణించే వారికిలా ఉండాలి. మనం వెలుగులో ట్రావెల్ చేసే వారికిలాగా ఉండాలి. మనం అబద్ధికులము కాదు, మనం దొంగలము కాదు, ఉగ్రవాదములు కాదు. మనము సంఘానికి క్షేమాభివృద్ధి తెచ్చే బిడ్డలుగా మనం వెలుగులో నడవాలి. దైవజనుడికి క్షేమాభివృద్ధిని, దైవజనుడికి ఆశీర్వాదాన్ని, దైవజనుడికి సంఘ విస్తరణని తేటానికి మనం వెలుగులో నడుస్తూ ఉండాలి. వెలుగులో నడిచేవారు మాత్రమే దేవుని పిల్లలు. దేవునితో నడిచేవాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. వాళ్ళు వెలుగులో నడుస్తారు. వారి కార్యాలన్నీ వెలుగు కార్యాలే. దేవునికి స్తోత్రం కలుగునగాక. చీకట్లో నడిచే వాళ్ళు ఎవరంటే వారు దొంగలు చీకట్లో నడుస్తారు, ఉగ్రవాదులు చీకట్లో నడుస్తారు, నక్సలైట్లు చీకట్లో నడుస్తారు, అబద్ధికులు చీకట్లో నడుస్తారు, పగటి వేషగలిగిన వాళ్ళు చీకట్లో నడుస్తారు, వ్యభిచారులు చీకట్లో నడుస్తారు. ఇక రకరకాల జనములు, ఒక అసభ్యకరమైనటువంటి జనములందరూ చీకట్లో నడుస్తారు. కానీ వెలుగులో నడిచేది ఎవరో తెలుసా? ఆయన సంతానమే వెలుగులో నడుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం విశ్వాసముతో నడవటం ఈ రోజు నుంచి ప్రారంభించాలి. దీనత్వముతో నడవటం ఈ రోజు నుంచి ప్రారంభించాలి. మనందరం సత్యములో నడవటం ఈ రోజు నుంచి ప్రారంభించాలి. మనందరం వెలుగులో నడవటం ఈ రోజు నుంచి ప్రారంభించాలి. ఇక 5వ విషయం చూస్తే విజయములో మనందరం నడవాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చదివితే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి
ఐ ప్రాఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మీరు పేపర్లు తిప్పేకల ప్రభు వచ్చే రానివ్వండి, నా వైపు చూడండి స్వర్ణక్క. ఇదిగో ఐ ప్రాఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో మనం ఈ రాత్రి నుంచి విజయములో నడుచుదుముగాక. మన దేవుడు సమాధిని గెలిచి లెగిచిన దేవుడు. మన లైఫ్ విక్టరీ లైఫ్గా మారబోతా ఉంది, విజయపు లైఫ్గా మారబోతా ఉంది. ఇక మనకి ఓటమి ఉండదని పక్కన వరకు చెప్పండి. మనం విజయముతో నడవబోతున్నామనండి. 5 విషయాలు చెప్పాను. 6వ విషయం ప్రేమలో నడవాలి. చెప్పండి చెప్పండి చెప్పండి. దేనిలో నడవాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉందన్నమాట. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. మనందరం ప్రేమలో నడవాలి. చెప్పండి ఒకసారి గట్టిగా, నేను ప్రేమలో నడుస్తానని చెప్పండి. ప్రేమలో నడుస్తానని చెప్పండి. మన దేవుడు ప్రేమ అయి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అమ్మ ప్రేమిస్తుంది, నాన్న ప్రేమిస్తాడు, వారు ప్రేమిస్తారు, ప్రేమను ఇస్తారు. మన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. వాళ్ళు ప్రేమను ఇస్తారు. తల్లి ప్రేమ అయి లేదు, తండ్రి ప్రేమ అయి లేడు. వారి దగ్గర ఉన్న ప్రేమను వారు ఇస్తారు. వారి దగ్గర కూడా కొంతే ఉంటుంది, ఆ కొంతే నీకు పెడతారు. కానీ దేవుడు పూర్తిగా ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమలో మనందరం నడుచుదుముగాక. హల్లెలూయా. ఏది చేసినా, నువ్వు పాట పాడినా ప్రేమతో పాడాలి, నువ్వు వాక్యం చెప్పినా శ్రేష్టంగా ప్రేమతో చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఇబ్బందిగా కాదు, ప్రేమతో చెప్పాలి. 3వది, నువ్వు పరిచర్య చేసినా ప్రేమ, విసుక్కుంటా సొనుక్కుంటా చేయకూడదు, ప్రేమతో చేయాలి. నువ్వేది చేసినా ప్రేమ కలిగి చేయాలి. ఎందుకంటే మన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి నువ్వు మందిరములో ఏ పని చేసినా ప్రేమతో చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇప్పుడు బైక్ నడవాలంటే పెట్రోల్ ఉండాలి, కారు నడవాలంటే డీజిల్ ఉండాలి. డీజిల్ ఆర్ పెట్రోల్ ఏదైనా పర్లేదు. పరిచర్య నడవాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే పాట పాడలేం, ప్రేమ లేకపోతే గిన్నెలు సామాన్లు తోమలేం చర్చిలో, ప్రేమ లేకపోతే వాక్యం చెప్పలేం, ప్రేమ లేకపోతే పరిచర్య అసలు చర్చిలో ఏమీ చేయలేం. ఈ బండి పరిచర్య అనే బండి ముందుకు వెళ్ళాలంటే ఈ బండిలో ప్రేమ అనే పెట్రోల్ డీజిల్ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ బండి ముందుకు వెళ్ళిపోవాలంటే జయరాజు ఇప్పుడు ముందుకు వెళ్ళిపోతున్నాడంటే ఏదో కాస్త కోస్త దేవుని ప్రేమ ఉంది కాబట్టి బండి కదులుతుంది. ఈ బండిలో ప్రేమ అనే పెట్రోల్ లేకపోతే మొత్తం నాశనం. ఇది షట్ డౌన్ అయిపోయి ఇది ఖచ్చితంగా కంపెనీకి వెళ్ళిపోయే బండి. ఇది జయరాజు బండి ఎప్పుడో కంపెనీలో ఉండేది, మూలిగి 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 నాశనం అయిపోయేది. కాబట్టి ఈ ప్రేమ లేదా ఈ ప్రేమ అనేటువంటి ఆ డీజిల్ ఆ పెట్రోల్ ప్రేమ అనేది ఈ నాలో ఉంది కాబట్టి ఈ పరిచర్య బండి ఇంకా ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతుంది. నీ బ్రతుకు బండి సాఫీగా ఆశీర్వాదకరంగా ప్రయాణం చేస్తూ వెళ్ళాలంటే నువ్వు ప్రేమతో నడవాలి. దేవునికి స్తోత్రం. ద్వేషాలు, ఉద్వేదాలు, ఊగిపోటాలు, ఉగ్రవాద రూపాలెత్తటాలు మన వశం కాదు. మన దేవుడు ప్రేమ అయ్యున్నాడు. మనము కూడా ప్రేమతో నడుచుదుముగాక, ప్రేమతో నడుచుదుముగాక. హల్లెలూయా. పాటలు పాడేవాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. మీ రాగాలు బాగా రావాలంటే మీరు ప్రేమతో పాడండి. మిరియాల పాలు తాగినా, సొంటి బెల్లం వేసుకున్నా, వేడి వాటర్ బాగా వేడి చేసుకుని తాగిన ఈ వోకల్స్ అలానే ఉంటాయి. నువ్వు ప్రేమ కలిగితే నీలో నుంచి వచ్చే పాట ఒక తేనె ఒలికి ప్రవహిస్తున్నట్లుంటుంది. దేవునికి స్తోత్రం. అయితే చాలామంది అన్నారు, బ్రదర్ మీరు పాడుతుంటే మా నోటికి తేనెను నాకించినట్టుందని ఒక ఆయన నాతో అంటున్నాడు. దానికి కారణం ఏంటంటే ప్రేమలో నుంచి వచ్చిన పాట అందరికీ తీపినిస్తుంది, కోపములో నుంచి వచ్చుచున్న పాట అందరికీ చేదునిస్తుంది. నీ జీవితం ప్రేమై ఉంటే నువ్వు పాడే పాట కూడా అసలు పర్ఫెక్ట్గా వస్తుంది. నీ జీవితం ప్రేమగా ఉంటే నువ్వు చేసే పరిచర్య పర్ఫెక్ట్గా ఉంటుంది. నీ జీవితమే ప్రేమగా ఉంటే నీ హృదయం అంతా నీ ఆలోచన అంతా ప్రేమగా ఉంటే నువ్వు చెప్పే
వాక్యాలు కూడా ప్రేమగా అందరికీ హత్తుకుంటాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. నువ్వేది చేసినా ప్రేమతో చేయాలి. ఎందుకు పాస్టర్ గారు అంటే, మన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆయన తను నడిచేవారు కూడా ప్రేమ అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. 7వ విషయాన్ని చెప్తున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఆయనను సంతోషపెడుతూ నడవాలట మనం. 7వది ఆయనను సంతోషపెడుతూ నడవాలి. కొలస్సీలకు 1:10 ఉందా చూడండి. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతము. అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టాలి. చేతుల పైకి స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టేవారుగా ఉండాలి. సంతోషపెట్టేవారుగా ఉండాలి. ఆయన గుండెను బ్రద్దల చేసేవారిగా ఉండకూడదు. ఆయన గుండెకి సంతోషాన్ని ఇవ్వాలి. ఎంతమంది రాత్రి ఇక్కడ ఆయన గుండెను పగలగొడుతున్నారో, ఎంతమంది రాత్రి ఇక్కడ ఆయన గుండెను సంతోషపెడుతున్నారో ఒక్కసారి మీరు కౌంట్ చేసుకోండి. మీ జీవితంలో 2 గుంపులు ఉంటాయి నా ఎదురు. ఒకటి దేవుడు గుండెను పగలగొట్టే గుంపు ఒకటి, 2 ఆయన గుండెను సంతోషపెట్టే గుంపు ఒకటి. ఆయన గుండెకు, ఆయన హృదయానికి నీవు సంతోషాన్ని కలిగించే వ్యక్తిగా మారిపోవాలి. ఆయన గుండెకు నువ్వు సంతోషాన్ని తీసుకొచ్చే వ్యక్తులుగా, ఆయన హృదయాన్ని ఒక సంతోషభరితమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ దేవుడికి ఇచ్చేటట్లుగా మన జీవితాలు మారాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. పక్కన వారు చెప్పడం, దేవుని గుండెని సంతోషపెట్టాలి. 8వది మనము మర్యాదగా నడుచుకోవాలి. మనం మర్యాదగా నడుచుకోవాలి. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాం. మర్యాదగా నడుచుకోవాలి. అనండి గట్టిగా ఒకసారి. మర్యాదగా, అక్రమంగా కాదు, మర్యాదగా నడుచుకోవాలి. చాలా డీసెంట్గా వెళ్ళాలి మన జీవితం. మాస్గా కాదు, క్లాస్గా ఉండాలి మన జీవితం. మర్యాద, మర్యాద, మర్యాద. పెద్దలతో మాట్లాడేటప్పుడు మర్యాద, దైవజనుడితో మాట్లాడేటప్పుడు మర్యాద, మందిరంకి వస్తున్నప్పుడు మర్యాద, వాక్యం వింటున్నప్పుడు మర్యాద. అంత గౌరవప్రదంతో ఉండాలి నీ భక్తి, నీ జీవితం, నీ కెరియరు, నీ భవిష్యత్ అంతా ఒక మర్యాదతో కూడినట్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మర్యాద, మర్యాద. నేను భీమవరం మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మీకు తెలుసు, ఆ దైవజనులు తెలుసు, మన చెల్లికి బావకి వివాహం చేసిన దైవజనులు. వారి ఇంటికి ఎప్పుడు మా బావగారు తీసుకెళ్తారు నన్ను. ఆయన చాలా పెద్ద ఆయన మీకు తెలుసు. ఆయన ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా నాకు ఒకటే చెప్తాడు, అరే నువ్వు చాలా చిన్నోడు కాబట్టి నేను నీకు చెప్తున్నా, నమ్మించి మోసం చేస్తారు, చాలా జాగ్రత్తగా ఉండు. నేను ఎన్నిసార్లు వెళ్ళానో భీమవరం, ఆయన ఇంటికి ఎన్నిసార్లు వెళ్ళాను, అన్నిసార్లు ఒకటే మాట, మంచిగా నటిస్తారు నీ ముందు. నువ్వు ఈజీగా వారి గురించి సాక్ష్యం ఇవ్వద్దు. ఇస్కరియోతు యోధాలను కనిపెట్టాలి. నీకు తెలియదని కాదు, అయినా చెప్తున్నాను. నేను చాలామందిని నమ్మాను, వారందరూ నాకు వెన్నుపోటు పొడిచారు. నేను ఎక్స్పీరియన్స్తో నీకు చెప్తున్నాను రా అని చెప్తారు. మాస్టర్ గారండి, నా పరిచయం ఇదండి, నా సమర్పణ ఇదండి, నేను ఇదండి, నేను అదండి అని చెప్తే నాకు మర్యాద ఉన్నట్టా లేనట్టా? మర్యాద ఉన్నట్టా లేనట్టా? లేనట్టే కదా. పెద్ద ఆయన కాబట్టి నాకెంత ఎక్స్పీరియన్స్ ఉన్నా వదిగి అని చెప్పిన మాటలు వింటున్నాను నేను. ఆయన ఏమనుకుంటాడో చెప్పినా, నేను తిరిగి చెప్తే వీడికి ఎంత పొగరో, వీడికి తెలిసినా వినొచ్చుగా. నేను అందుకే కొన్ని విషయాలు పెద్దవారు నాకు ఏదైనా చెప్పినా సరే, నేను ఆల్రెడీ ఆ వేలో నేను ఉన్నా సరే, నేను ఎట్టి పరిస్థితులు నోరు తెరిచి నాకు తెలుసు అన్న మాత్రం నేను అన్నాను. నాకు తెలుసండి, నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను, మీరేం చెప్పక్కర్లేదు అని ఎవ్వరి ముందు ఇప్పుడుకొచ్చి నేను అనలేదు. నాకు తెలిసిన నవ్వుతూ వారు చెప్పే మాట వింటాను, కానీ వారికి వ్యతిరేకంగా వారికి తిరగబడి, మాకు తెలుసండి, మేమన్నీ దాటుకొచ్చేసామండి, మీరు ఇప్పుడు తెలుసుకున్నారండి, మాకు ఈ వయసులో తెలిసిపోయినాయండి, ఇవేవి నా నోట్లోంచి రావు. కారణం ఏంటంటే, మర్యాదగా నడుచుకున్న వ్యక్తులు తెలిసింది విన్నా వారు నోరు తెరిచి మాట్లాడరు. మాకు తెలుసులేండి అని మాట్లాడరు, వింటారు. వారు మర్యాదస్తులు. దేవునికి స్తోత్రం కలుగునగా. పెద్దలకు మర్యాద ఇవ్వండి. పిల్లలు ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారు తెలుసా? మాకు తెలుసులే, నువ్వు చెప్పేదేంటి,
ఇక్కడ ఉన్నారేమో దయ్యాలు, ఒకవేళ మన చర్చిలో నిజంగా దయ్యాలకు చోటే లేదు, మన చర్చిలో దయ్యాలకు చోటే లేదు, మాకు తెలుసులే కాదు, నువ్వు మర్యాదతో నడుచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మాకు తెలుసులే, మాకు అన్నీ తెలుసులే, ఇది నా ఇష్టం, ఇది మా ఇష్టం, ఇది నా కెరియర్, ఇది నా జీవితం, ఇది నా భవిష్యత్తు అని మాత్రం నోట్లోంచి రాకూడదు. మర్యాద. పెద్దలు ఏదైనా చెప్తుంటే వినటానికి నేర్చుకోవాలి. పిల్లలు చాలా జాగ్రత్తగా వినండి. నీకు తెలిసిన విషయాలైనా పదే పదే వృద్ధులు లేదా తల్లిదండ్రులు నీకు చెప్తున్నప్పుడు నోరు మెదపకుండా వారు చెప్పింది సైలెంట్గా విని దానిని పాటించవలసిన బద్ధులై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునగా. మర్యాదగా నడుచుకుంటేనే మనం ప్రభుతో నడవగలం. మర్యాదగా నడుచుకుంటేనే మనం ప్రభుతో నడవగలం. ఈ రాత్రి మీ అందరికీ నేను చెప్తున్నాను, మర్యాదగా నడుచుకోండి, మీరు ప్రభుతో నడవటానికి సిద్ధమై ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎన్ని విషయాలు చెప్పాను నేను? మొత్తము 8 విషయాలు చెప్పి ఇప్పుడు 9వ విషయం చూడండి. పిలుపునకు తగినట్లుగా నడవాలట మనం. రిఫరెన్స్ ప్లీజ్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదవగా విందాం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని. మీరు పిలుపునకు తగినట్లుగా నడుచుకోవాలి అనండి. పిలుపునకు తగినట్లుగా నడుచుకోవాలనండి. ఇప్పుడు దేవుడు మనందరినీ పిలిచాడు కదా, మనము ఇతరుల వలె నడవకూడదు. లోకం ఎలా నడుస్తుందో అలా మనం నడవకూడదు. లోకం ఎలా నడుస్తుందో అలా మనము నడవకూడదు. మరి ఎలా నడవాలంటే దేవుడు మనల్ని ఏ పిలుపుతో పిలిచాడో అలాగూ మనం ప్రయాణం చేయాలి. అర్థమైందా? ఆయన మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనం ప్రయాణం చేయగలగాలి. మన పిలుపు ఏంటి? పరిశుద్ధంగా నడవాలి. మన పిలుపు ఏంటి? యేసు రక్తము చేత కడగబడిన పిల్లలా మనం బయలుదేరాలి, నడవాలి. మన పిలుపు పాపపు పిలుపు కాదు, పాపముతో నడిచే పిలుపు కాదు. మన పిలుపు పరిశుద్ధ పిలుపు, మన పిలుపు సమర్పణ పిలుపు, మన పిలుపు త్యాగపూర్వకమైన పిలుపు, మన పిలుపు రాజీపడని పిలుపు. ఈ పిలుపుకు తగినట్లుగా నడిస్తే నువ్వు దేవునితో నడిచినట్లే. పిలుపునకు తగినట్లుగా నడవాలి. వారు అలా ఉన్నారు కాబట్టి నేను అలా ఉంటాను, వీరు ఇలా నడుస్తున్నారు కాబట్టి నేను నడుస్తాను, వీరు ఇలా ఉన్నారు కాబట్టి. నువ్వు వారిని చూసి రాలేదు ఈ భూమి మీదకి. నా దేవుడు పిలిచిన పిలుపు మేరకు నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు. ఆ పిలుపును మాత్రమే మీరు చూడాలి. మీరు లోకాన్ని చూస్తున్నప్పుడు అనుకోవాలి, నా పిలుపు అది కాదు, నా కాలింగ్ అది కాదు, నా పిలుపు వేరుంది, నా పిలుపు వేరుంది. దేవుడు నేను ఎందుకు పిలిచాడో నీకు తెలుసు. ఒకవేళ తెలియని వాళ్ళు అంటే చివరి రండి, నేను మీకు బాగా మంచి ట్రీట్మెంట్ ఇస్తాను, షాక్ ట్రీట్మెంట్. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో నీకు తెలియకపోతే, ఇప్పుడు కూడా నీకు తెలియకపోతే రండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. చివరిలో ఆ దయ్యం నీలోంచి వెళ్ళిపోయేటట్లుగా దేవుని పిలుపును మనతో పూర్తి చేస్తుంది దయ్యం మీ జీవితంలో. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళని చూసి నువ్వు నడుస్తున్నావంటే నువ్వు దేవుని పిలుపును, దేవుని కాలింగ్ నువ్వు మర్చిపోయావు. మన పిలుపు మళ్ళీ చెప్తున్నాను, హోలీనెస్ పిలుపు, పరిశుద్ధ పిలుపు. మన పిలుపు రాజీ పడని పిలుపు. దేనిలోనైనా మనం రాజీ పడకూడదు. లోకం విషయంలో ఎక్స్ప్రెషన్లీ మనం రాజీ పడకూడదు. 600 100 సరే మనం దేవుని వాక్యం వైపు నిలబడాలి. ఎన్ని సమస్యలు రానివ్వండి, మనం దేవునితోనే నడవగలగాలి. మనం పిలుపునకు తగినట్లుగా ఈ రోజు నుంచి నడుచుదుముగాక. ఇక చివరిగా 10వది నేను చెప్తున్నాను, ఆత్మతో నడవాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఇక నేను చివరిగా చెప్తున్నాను, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఆత్మతో నడవాలి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎలా నడవాలట? ఆత్మతో, 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 పరిశుద్ధాత్మతో మనం కదలాలండి. పరిశుద్ధాత్మతో మనం నడవాలి. పరిశుద్ధాత్మతో నడిచినప్పుడు ఏమవుతుందంటే శరీర ఇచ్ఛలు మన జీవితంలో నెరవేరవు. టీవీ చూడాలనిపిస్తుంది కొంతమందికి, ఫోన్ వాచ్ చేయాలనిపిస్తుంది, యూట్యూబ్లోకి వెళ్ళి ఇవి రకరకాల సినిమా ట్రోల్స్, సినిమా కల్చర్స్ చూడాలనిపిస్తుంది, ఫేస్బుక్లోకి వెళ్ళాలనిపించిద్ది, ఇన్స్టాలోకి వెళ్ళాలనిపించిద్ది, వాట్సాప్లోకి వెళ్ళాలనిపించిద్ది, ఇక రకరకాలుగా చేయాలనిపించిద్ది. కానీ ఆత్మతో నడిచే వాళ్ళు ఏం చేస్తారంటే వారు దేంట్లోకి వెళ్ళాలనిపించదు వాళ్ళకి. వాళ్ళు ఫేస్బుక్లోకి వెళ్ళాలనుకోరు, వాట్సాప్లోకి వెళ్ళాలనుకోరు, యూట్యూబ్లోకి వెళ్ళాలనుకోరు, ఇన్స్టాలోకి అసలే వెళ్ళాలనుకోరు. వారు ఎక్కడికి
వెళ్ళాలనుకుంటారంటే దేవుని ప్రశంసలోనికి వెళ్ళాలనుకుంటారు. వాళ్ళు దేవుని శక్తిలోనికి వెళ్ళాలనుకుంటారు, దేవుని అభిషేకం పొందాలనుకుంటారు, దేవుని కృపను అనుభవించాలనుకుంటారు, దేవుని మహిమను పొందాలనుకుంటారు. ఎస్ ఎస్ ఏ ఫేస్బుక్ డోర్ క్లోజ్. ఎవరు డోర్ క్లోజ్? ఫేస్బుక్ డోర్ క్లోజ్ చేసేది ఎవరు? ఆత్మతో ట్రావెల్ చేసేవారు. ఇన్స్టా డోర్ క్లోజ్ చేసేవాళ్ళు ఎవరు? ఆత్మతో ట్రావెల్ చేసేవారు. వాట్సాప్ డోర్ క్లోజ్ చేసేది ఎవరు? ఆత్మతో నడిచేవారు. ఫేస్బుక్ డోర్, ఇన్స్టా డోర్, వాట్సాప్ డోర్, ఇక రకరకాల డోర్, రీల్స్ డోర్, ఇక సినిమాల డోర్, ఆ డోర్, టీవీ డోర్స్, ఇవన్నీ క్లోజ్ చేసి కొంతమంది రాత్రి కొన్ని డోర్స్ తెరుస్తూ ఉన్నారు. మహిమలోనికి వెళ్ళే డోర్లు తెరవబోతా ఉన్నాయి, అగ్నిలోనికి వెళ్ళే డోర్లు తెరవబోతా ఉన్నాయి, కృపలోనికి వెళ్ళే డోర్లు తెరవబడబోతాయి. ఓ రబా నమ శంకరబా, నీకు ఆహ్వానం పలుకుతున్నాడు దేవుడు, నీకు ఆహ్వానం పలుకుతున్నాడు. మహిమ ద్వారాలు తెరవబడుతున్నాయి, కృప ద్వారాలు తెరవబడుతున్నాయి, అభిషేక ద్వారాలు తెరవబడుతున్నాయి. ఇప్పుడే ద్వారములోనికి రాయేసునామములో, రాయేసునామములో, రాయేసునామములో. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో ఉంటే శరీరేచ్ఛలు మన జీవితంలో నెరవేరవు, జీవపు డంబాలు మన జీవితంలో నిలబడు. శరీరేచ్ఛలు, నేత్రేచ్ఛలు, జీవపు డంబాలు మన జీవితంలో పనిచేయవు. మనం ఆత్మతో నడవగలగాలి. చాలామంది నన్ను అడుగుతారు, పాస్టర్ గారు మీరు చిట్కా ఏమని చెప్తారా? మీరు ఇలా ట్రావెల్ చేయడానికి, మీరు ఇలా సమర్పించుకొని వెళ్ళడానికి ఏంటి బలమైన కారణం అంటే వారందరికీ ఒకటే తెలియచేస్తాను, దేవుని ఆత్మతో నేను ట్రావెల్ చేస్తున్నాను. బైబిల్ చెప్తుంది, గలతీయులకు చెప్తున్నారు, దాంట్లో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఆత్మతో నడిస్తే శరీరేచ్ఛలు మన జీవితంలో నెరవేర్చబడవు. మనము ఆత్మతో నడవగలగాలి. అయితే సిద్ధంగా ఉండిన మొదటిగా మనము దేంతో నడవాలి? విశ్వాసముతో. రెండవదిగా దీనత్వముతో. మూడవదిగా సత్యముతో. నాలుగవదిగా వెలుగుతో. ఐదవదిగా విజయముతో. ఆరవదిగా ప్రేమతో. ఏడవదిగా సంతోషముతో. ఎనిమిదవదిగా మర్యాదతో. తొమ్మిదవదిగా పిలుపునకు తగినట్లుగా. పదవదిగా ఆత్మతో నడవాలి. క్లోజ్ వాక్యం. ఇప్పుడు ప్రారంభమైంది వాక్యం. చెప్పండి పక్కన వారికి. ఇప్పుడు చెప్పిందంటే ఇంట్రోడక్షన్. ఏడక్షన్ చాలా అమ్మయ్యా వెనక టైం చూసారు ఒకళ్ళు, అయిపోయింది అనగానే. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్ 1-2 నిమిషాలు అయింది. ఇప్పుడే యేసు నామములో వాక్యం ప్రారంభమైంది. మీ జీవితంలో కార్యాలు ఇప్పుడు ప్రారంభమైనాయి. 1-2 నిమిషాలకి మీ జీవితంలో అద్భుతాలు దేవుడు ప్రారంభం చేస్తున్నాడు, కార్యాలను దేవుడు ప్రారంభం చేస్తున్నాడు. చెప్పండి, ఇప్పుడే వాక్యం స్టార్ట్ అయిందని చెప్పండి. నిద్ర 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 నిద్రపోతులు ఇప్పుడే చెప్పండి, చెప్పండి. నిద్రపోయే వాళ్ళకి చెప్పండి, ఇప్పుడే వాక్యం స్టార్ట్ అయిందని చెప్పండి. మనం దేవునితో నడవాలి. అసలు దేవునితో నడవటం అంటే ఏంటో 10 విషయాలు చెప్పా. వీటితో నడిస్తే మనం దేవునితో నడిచినట్లే. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం హనోకు దేవునితో నడిచాడు. హనోకు దేవునితో నడిచాడు. అతడు దేవునితో నడిచే అనుభవం కలిగిన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. 2 కుటుంబాలు మనకు కనబడుతున్న కయ్యూను వంశం, షేము వంశం. ఈ కయ్యూను వంశావళి, షేము వంశావల్లో ఎవ్వరూ దేవునితో నడవలే. ఒక్క హనోకు మాత్రమే దేవునితో నడవటానికి ప్రారంభించాడు. ఒక్క హనోకు మాత్రమే దేవునితో అడుగులేయటానికి ఇష్టపడ్డాడు. ఒక్క హనోకు మాత్రమే దేవునితో ఆ బుడి అడుగులు వేస్తూ 300 సంవత్సరములు ఆ మహిమతో ప్రయాణం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వీరందరిలో ఈ కయ్యూని వంశములో, షేము వంశములో ఎవరు ప్రభుతో నడవలేదు, కానీ ఈ హనోకు మాత్రమే ప్రభుతో నడిచినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఎందుకు దేవునితో నడవాలి? హనోకు ఏం చేస్తున్నాడు? హనోకు బోధ చేయలేదు, హనోకు జీవితాన్ని మనకి ఈ రోజున చూపిస్తున్నాడు. నేను హనోకు గురించి బోధ చేయట్లేదు, హనోకు జీవిత చరిత్రని రాత్రి మీ కళ్ళ ముందు పెడుతున్నాను. ఆయన ఎవరికి బోధ చేయలేదు. ఆయన తరములో ఏం చేశాడో తెలుసా? దేవునితో నడవటం ఎలాగో ఆయన తరానికి ఆయన చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన జీవితాన్ని బట్టి ఈ రాత్రి మనం దేవునితో నడుద్దాం. హనోకు జీవితాన్ని చూస్తే నాకు అనిపించింది, ఖచ్చితంగా నేను దేవునితో నడవాలి. ఈ రాత్రి హనోకు విషయాన్ని మీరు వింటుంటే మీకు ఈ రాత్రి ఒకటి మైండ్లోకి రావాలి, నేను దేవునితో నడవాలి.
నిన్న ప్రభుతో నడవాలి. ఎంతమందికి ఆశ ఉందో దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. హనోకు అన్న మాటకు అర్థం ఏంటంటే బోధకుడు, టీచర్. హనోకు అన్న మాటకు అర్థం బోధకుడు, ఆయన టీచర్. 65 సంవత్సరాలు వచ్చినాయి హనోక్కి. ఆ 65 సంవత్సరంలో ప్రభుతో కలిచాడు హనోకు. వెళ్ళి ప్రభుని కలుసుకున్నాడు. ప్రభుని కలుసుకున్న తర్వాత హనోకుని దేవుడు ఆశీర్వదించి అతనికి మొదటి సంతానమును అనుగ్రహించాడు. అతని పేరే మెతూషల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మెతూషల అని పేరు పెట్టారు అతనికి. ఎప్పుడైతే హనోకు 65వ సంవత్సరంలో 65 సంవత్సరం నిండిన తరువాత దేవునితో కలిశాడో దేవుడు అతనిని ఆశీర్వదించి హనోకుకి తన సతీమణిని ఆశీర్వదించి దేవుడు మొదటి సంతానమును అనుగ్రహించారు. ఆ సంతానము పేరు మెతూషల. అనండి గట్టిగా ఒకసారి, ఇంకోసారి అనండి. మళ్ళీ చెప్తున్నాం వినండి. హనోక్ అన్న మాటకు అర్థం బోధకుడు, టీచర్. మెతూషల అన్న మాటకు అర్థం అతని తరము తరువాత, అతని మరణము తర్వాత నాశనం వస్తుంది అని అర్థం. హనోకు మాటకు అర్థం టీచర్. మెతూషల అన్న మాటకు అర్థం ఇతడు చనిపోయిన తర్వాత నాశనం వస్తుంది. ఆ పేరుకి అర్థమేది. ఇతడు మరణించిన తర్వాత భూకంపం వస్తుంది. నేను మీకు అర్థమవడానికి చెప్తాను. ఇతను మరణించిన తర్వాత జలప్రలయం వస్తుంది. ఇతడు మరణించిన తర్వాతే నాశనం జరుగుతుంది, కానీ ఇతడు బ్రతుకున్నంత కాలం బాగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునే కాక. ఇతని పేరులో ఏముందండి? వర్తమానం ఉందండి. అతని పేరు ఏం తెలియజేస్తుంది? ఒక మెతూషల అంటే అర్థం ఏంటంటే ఇతడు చనిపోయినాక నాశనం వస్తుంది. ఈ రోజున మెతూషలలో వర్తమానం కనబడినట్లుగా ఈ రోజున ఈ వర్తమానం మన జీవితంలో నువ్వు కనబడగలిగితే ఖచ్చితంగా నాశనము నీకు సంభవించదు. యేసు నామములో వర్తమానం నీ జీవితంలో కనపడనివ్వండి. వర్తమానం నీ బ్రతుకులో కనపడనివ్వండి. వర్తమానం నీ బ్రతుకులో నీ లైఫ్లో చూపించండి. ఖచ్చితంగా నాశనం నీ దరిదాపులకే రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మెతూషలలో వర్తమానం ఉంది. మెతూషలలో దేవుని వాక్యం ఉంది. మెతూషలలో దేవుని ప్రకటన ఉంది. కాబట్టి అతడు బ్రతికినన్ని సంవత్సరములు నాశనం రాలేదు. నేనంటాను, ఈ జీవ గ్రంథములను ప్రతి మాట నీ జీవితంలో ఉంటే, ఈ పరిశుద్ధ గ్రంథము నీ బ్రతుకులో ఉంటే నాశనము నీ కుటుంబపు దరిదాపుల్లోకి రాదని యేసు నామములో రాత్రి ప్రవచిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాశనము నీ దరిదాపుల్లోనికి రాదు. తండ్రి బోధకుడు, కుమారుడు ప్రవచనాత్మకమైన పేరు కలిగిన వాడు. తండ్రి బోధకుడు, కుమారుడైన మెతూషల ప్రవచనాత్మకమైన పేరు కలిగిన వ్యక్తి. తండ్రి టీచర్, కుమారుడు ప్రవచనాత్మకమైన ఒక సందేశం. మళ్ళీ చెప్తున్నాను, తండ్రి టీచర్, కొడుకు ప్రవచనాత్మకమైన ఒక సందేశం. 2 అభిషేకాలు ఒకే ఇంట్లో కలిసి పనిచేస్తున్నాయి. గట్టిగా చప్పట్లు కొడితే ప్రభు నామాన్ని గణపరచండి. 2 అభిషేకాలు ఒకే ఇంట్లో పనిచేస్తున్నాయి. 2 అభిషేకాలు ఒకే ఇంట్లో ట్రావెల్ చేస్తున్నాయి. 2 అభిషేకాలు కలిసి పనిచేస్తున్నాయి. హల్లెలూయా. మీ ఇంట్లో కూడా తల్లిదండ్రులతో పిల్లలు అభిషేకం కలిసి, తల్లిదండ్రుల అభిషేకం, పిల్లల అభిషేకం కలిసి పనిచేస్తే చరిత్రను సృష్టించబోతున్నాం మనందరం కలిసి. మనందరం కలిసి. తల్లిదండ్రులారా, పిల్లలారా, మీ 2 అభిషేకాలు కలవాలి. తల్లి మాట పిల్లోడికి గిట్టదు, పిల్లోడి మాట తల్లికి గిట్టదు. నేను చెప్తున్నాను వినండి, ఆత్మసత్యాన్ని చెప్తున్నాను వినండి. తల్లిదండ్రుల అభిషేకం, ఈ తరములో అభిషేకించబడుతున్న పిల్లల అభిషేకం 2 కలిసిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. 2 తరాలు కలిస్తే, 2 అభిషేకాలు కలిస్తే పరలోకం తెరవబడుతూ ఉంది. 2 తరాలు కలిస్తే పరలోకం తెరవబడుతూ ఉంది. 2 అభిషేకాలు కలిస్తే పరలోకం తెరవబడుతూ ఉంది. నీ మీదటి ఆకాశం ఓపెన్ అయిపోబోతూ ఉంది. తల్లిదండ్రుల తరం పిల్లల తరం కలవాలి. తల్లిదండ్రుల తరం పిల్లల తరం కలవాలి. తల్లిదండ్రుల అభిషేకం పిల్లల అభిషేకం కలవాలి.
Hey, heavenly doors is open. Heavenly doors is open. Hey, I prophesy today night ఈ రాత్రి పరలోకపు డోర్స్ తెరవబడునుగాక. 2 తరాలు కలిసిపోవాలి. మోషే యెహోషువలు కలిసిపోయారు, ఏలియా ఎలీషాలు కలిసిపోయారు, బాప్తిజం ఇచ్చి యోహాను నజరేయుడైన యేసుక్రీస్తు కలిసిపోయారు. పరలోకం తెరవబడిపోయింది, ఆకాశం విప్పబడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ మోషే కలిసినప్పుడు ఆకాశం తెరవబడి ప్రతిరోజు మన్నా వచ్చేది. ఏలియా ఎలీషా కలిసినప్పుడు అదుగో అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, ఒక బలమైన సుడిగాలు వచ్చి ఏలియాని ఆరోహణంపై తీసుకుని వెళ్ళినాయి. ఓహోహోహో. బాప్తిజం ఇచ్చి యోహాను నజరేయుడైన యేసుక్రీస్తు కలిసినప్పుడు ఆకాశం తెరవబడిపోయింది. నీ పిల్లలు నీవు అభిషేకం కలవాలి. నీ పిల్లల తరము నీ తరము ఇద్దరు కలిసిపోవాలి. కలిసిపోయినప్పుడే హెవెన్లీ డోర్స్ ఓపెన్ అవుతాయి. అభిషేకం కలవాలి, అభిషేకాలు కలవాలి, అభిషేకాలు కలవాలి. బాధాకరమైన విషయం తెలుసా? పిల్లలకు అభిషేకం ఉంటే తల్లిదండ్రులకు ఉండదు, తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు ఉండదు. ఈ తరం అట్లా ఏడ్చింది. అమ్మా తల్లిదండ్రులారా, మీ తరంలో అభిషేకం లేదు. ఈ తరంలో దైవజనుడైన జయరాజు బోధిస్తుండగా నా పిల్లల మీదకి అభిషేకం రావాలన్న కాస్త దయచేసి ప్రార్థన చేయి. నీ తరం ఇక ఏమీ లేదు, నీ తరం ఇక ఏమీ లేదు. కానీ హనోకు తరం, మెతుషల తరం, ఉన్నతమైన అగ్ని అభిషేకము కలిగిన తరాల 2 కూడా దేవునికి స్తోత్రం. మన మందిరంలో తల్లిదండ్రులు అభిషేకించబడిన వాళ్ళు ఉంటే, పిల్లలు అభిషేకించబడిన వాళ్ళు ఉంటే, ఆ 2 తరాలు ఒకటైపోతే, ఆ 2 తరాలు కుటుంబ ప్రార్థన చేస్తుంటే, ఆ 2 తరాలు చేతులెత్తుతుంటే, ఆ 2 తరాలు ఏకీభవిస్తుంటే, ఆ 2 తరాలు అగ్నితో నింపబడుతుంటే పరలోకపు ద్వారాలు టపాలు మరి తెరవబడిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. 2 తరములు తెరవబడునుగాక. యూదుల చరిత్రలు చెప్తుంది, యూదుల పుస్తకాలు చెప్తున్నాయి. మెతుషెల చనిపోయిన తర్వాత పరలోకములో నుంచి వర్షం పడటం స్టార్ట్ అయింది. మెతుషెల బరియర్ కార్యక్రమం అయిపోయిన తర్వాత, సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత పరలోకములో నుంచి రైన్, వర్షం పడటం స్టార్ట్ అయింది. మెతుషెల చనిపోయిన తర్వాత భూమి మీదకి ఒక భయంకరమైన జల ప్రళయం వచ్చింది. I prophesize mighty name of Jesus. I prophesize mighty name of Jesus. నేను బ్రతికి ఉన్నంత కాలం నాశనాన్ని చూడకూడదు యేసు నామములో. నా ఇంటిలో నాశనాన్ని చూడకూడదు యేసు నామములో. నా పిల్లల్లో నాశనాన్ని చూడకూడదు యేసు నామములో. నా వ్యాపారాల్లో నాశనాన్ని చూడకూడదు యేసు నామములో. నా సంఘములో నాశనాన్ని చూడకూడదు యేసు నామములో. జయరాజని నేను బ్రతికినంత కాలము నా పరిచర్యలో నాశనాన్ని చూడకూడదయ్యా. నా సంఘములో నాశనాన్ని చూడకూడదయ్యా. నా సంఘ బిడ్డల్లో నాశనాన్ని చూడకూడదయ్యా. మీరు కూడా చెప్పండి, నేను నాశనాన్ని చూడకూడదు యేసు నామములో. నేను నాశనాన్ని చూడకూడదు యేసు నామములో. నేను నాశనాన్ని చూడని యేసు నామములో. ఎప్పుడు నమ్మిన వారు పక్కన వారికి సెకండ్ ఇచ్చి నేను నాశనాన్ని చూడను చెప్పారా? మళ్ళీ ఇచ్చి ఒకవేళ నాశనం అనేదే జరిగితే, గుర్తుపెట్టు, ఒకవేళ నాశనం అనేది జరిగితే నేను చచ్చిపోయినాక జరిగిద్దని చెప్పు. నేను బతుకుండగా నా పిల్లలు పాడవరు చెప్పమల్లా ఇను. తల్లిదండ్రులు చూడు, నా వైపు చూడు. నేను బ్రతికి ఉండగా నా పిల్లలు పాడవరు. ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వేరే తల్లికి చేయించి చెప్పండి ఈ మాట. నేను బ్రతుకుండగా నా పిల్లలు నశించరు. తల్లిదండ్రులకు చెప్పుకోవాలి. చెప్పారా? తల్లిదండ్రులు ఎవరున్నారో నీ పక్కన తల్లి అయిన అమ్మాయి తల్లిగా ఉంటే వారికి పిల్లలు ఉంటే వారికి చెప్పు, నేను బ్రతికి ఉండగా నా పిల్లల నాశనాన్ని చూడండి అని చెప్పండి చివరిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఒక ప్రవచనం. నువ్వు బ్రతికి ఉండగా ఏ నాశనం నీ కళ్ళ ఎదుట నువ్వు చూడవేస్తున్నామమ్మలు. ఏదైనా నీ చనిపోయిన తర్వాతే, అర్థమైందా? చక్కగా అప్పుడు భూకంపం రాని, జలప్రలయం రాని, సుడిగాలు రాని, కొండలు బద్దలైపోయి నాశనం అయిపోయి ఏదన్నా కానీ నువ్వు బతుకుండగా నాశనం జరగకూడదు. మెతుషెల చనిపోయిన తర్వాత జలప్రలయం వచ్చింది.
మెతుషల బతుకున్నంత కాలం ఏ విప్లవాలు లేవు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ శుద్ధీకరణ కూడుకులో బలమైన ప్రవచనం మీదకి రిలీజ్ అయింది. నేను ఆ ప్రవచనాన్ని స్వీకరించాను. నేను బ్రతికి ఉండగా నా సంఘము జారిపోయే పరిస్థితిలో ఉండదు యేసు నామములో. కాబట్టి ఈ వాక్కు మన జీవితంలో బలంగా పనిచేయును గాక. హనోక్ని మనందరం ఒక ప్రశ్న అడగాలి. రాత్రి నిద్రపోతున్న గట్టిగా స్తోత్రం చెప్పండి. లేకు త్వరగా, నేడే నీ రక్షణ తిన్నాం. ఓ సియోను కుమారి, నీ తలను పైకెత్తు, మహిమ కలిగిన రాసు నీ కొరకొచ్చుచున్నాడు. ఓ హల్లెలూయా. నిద్రపోతున్న గట్టిగా హల్లెలూయా. మెలకుగున్న దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యం నాకు బాగానే అర్థమవుతుంది పాస్టర్ గారు, మీరు ఇబ్బంది పడకూడదు, ఇబ్బంది పడకుండా చెప్పండి అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. మనందరం హనోకుని ఒక ప్రశ్న అడగాలి. హనోకు హనోకు హనోకు, నిన్ను దేవునితో నడవటానికి బలమైన కారణం ఏంటి? నువ్వు దేవునితో నడవటానికి వెనక బలమైన వ్యక్తి ఎవరు? నీకు సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు? నిన్ను మోటివేట్ చేసిన వ్యక్తి ఎవరు? ఎందుకంటే మోటివేట్ చేయకుండా నువ్వు దేవునితో ఇలా నడవలేవు. నేను ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం ఎంత మోటివేట్ చేస్తేనే అట్ట తగలడింది. హనోకు, నువ్వు దేవునితో నడవటానికి, ఆయనతో మాట్లాడటానికి నిన్ను మోటివేట్ చేసిన వ్యక్తి ఎవరు? బలవంతం చేసిన వ్యక్తి ఎవరు? ఆ మహిమకి నిన్ను పిచ్చోని చేసిన వ్యక్తి ఎవరు? ఎవరు? ఈ జీవితానికి గల కారణం ఎవరు? నువ్వు ఇలా మహిమతో ఉండడానికి గల కారణం ఎవరు? నువ్వు ఇలా యేసుతో ఉండడానికి గల కారణం ఎవరని మనం ఒకవేళ హనోక్ని అడిగితే హనోక్ ఇలా చెప్తాడు. ఆయన అంటాడు, మా తాతయ్య దానికి కారణం. మా తాతయ్య మా తాతయ్య మా తాతయ్య మా గ్రాండ్ ఫాదర్, మా తాతయ్య దానికి కారణం. దేవునికి స్తోత్రం కలుగునగాక. మా తాతయ్య స్టోరీస్, మా తాతయ్య చెప్పే స్టోరీస్ విని నేను దేవునితో నడవటానికి ప్రయాణం చేశాను. మా తాతయ్య నాకు ఎన్నో కథలు చెప్పేటోడు, ఎన్నో స్టోరీస్ చెప్పేటోడు. ఆ స్టోరీస్ విని, ఆ కథలు విని నేను ఇప్పుడు ఇలా దేవునితో నడుస్తున్నాను. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చేయి చూపించండి చాలు. మీ తాతయ్య అమ్మమ్మల దగ్గర ఎంతమంది కథలు విన్నారు? నేనైతే వినలేదు. ఎవరెవరి మంచం మీద పడుకొని మీ తాతయ్య ఓకే 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 ఓహో మీ తాతయ్య అమ్మమ్మలు ఏ కథలు చెప్పి? అనగనగా ఒక రాజు కదా, ఆ రాజుకి 7 కొడుకులు కదా, 7 చేపలే తెచ్చేవారు కదా, 8 ఏడవది కదా, ఎన్ని తరాలైన అదే కథ. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. హనోకు వారి తాత గురించి చెప్తున్నాడు. మా తాతయ్య చెప్పే స్టోరీస్ నన్ను ఇంతటి మహిమలో నడిచే వ్యక్తిగా మార్చినాయి. మీ తాత అమ్మమ్మ చెప్పిన స్టోరీస్ మిమ్మల్ని ఎక్కడే ఉంచినాయి, కానీ హనోకు తాతగారు చెప్పిన స్టోరీస్, అర్థమైందా? హనోకు తాతగారు చెప్పిన స్టోరీస్, ఆ కథలు ఆయనను దేవునితో నడిచేట్లుగా చేసినాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా హల్లెలూయా. ఆదాముతో ఈ హనోకు 200 సంవత్సరాలకు పైగా ట్రావెల్ చేశాడు. ఆదాముతో దేవుడు చేశాడు కదా ఆదాముని మొట్టమొదటిగా. ఆదాముతో ఈ హనోకు 200 సంవత్సరాలు పైగా ట్రావెల్ చేశారు. ఇంతకీ ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930 సంవత్సరములు ఆదాము బ్రతికాడు. నా వైపు చూడండి, లెక్కల క్లాసులోకి వచ్చాం చూడండి. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. అర్థమైందా? ఈ 930 సంవత్సరాలు బ్రతికినటువంటి ఆదాముతో 200 సంవత్సరాలు పైగా హనోకు తన తాతయ్య అయిన ఆదాముతో ట్రావెల్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ట్రావెల్ చేశాడు. 730 సంవత్సరాలు లేదా 750 సంవత్సరాలు ఉంటాయి ఆదాముకి. పిల్లలందరూ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి గబ్బా టిఫిన్ చేసి ఇడ్లీ తిని అట్లు తిని గబ్బా తాతయ్య అయిన ఆదాము దగ్గరికి పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళేవారు. పొద్దున్నే ప్రతిరోజు వెళ్ళిపోయేవాళ్ళు తాతయ్య దగ్గరికి. తాతయ్య దగ్గర ఏదో కథ వినాలి, మేము ఏదో ఒక స్టోరీ తెలుసుకోవాలి, మేము ఏదో ఒక చారిత్రాత్మకమైన కథలు స్టోరీస్ మేము వినాలి, మా తాతయ్య బాగా చెప్తాడని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి కొన్ని 100 పిల్లలు ఆదాము దగ్గరికి పరిగెత్తేవారు. దేవునికి స్తోత్రం కలుగునగాక.
ఆదామ్ ఈజ్ కమింగ్. రోజుకో కథ చెప్పేవాడు ఆదాము, రోజుకో కథ. ఆ 100 పిల్లల్లో హనోక్ కూడా ఉండేవాడు. మొదటి రోజు కథ మొదలు పెట్టాడు. నా వైపు చూడండి, ఇప్పుడే మొదలైంది అసలు స్టోరీ. హలో, తలదించుచున్న వారులారా మీరు తల పైకెత్తని, మీ సిగ్గు అవమానమును దేవుడు తొలగించి ఉన్నాడు. మీ తలలో పైకెత్తిన వైపు చూడాలి. ఆదాము రోజుకో కథ చెప్పేవాడు. మొదటి రోజు చెప్తున్నాడు ఆదాము ఆ పిల్లలకి కథ. దేవుడైన యెహోవా సూర్యుడు కలగమంటే కలిగాడు, చంద్రుడు కలగమంటే కడిగాడు, భూమి ఆకాశములు కలగమంటే కలిగాయి. ఈ మొక్కలు చూసావా, కూర మొక్కలు, ఇవి కలగమని చెప్పాడు, కలిగాయి. ఈ జంతువులు చూసారా, అవి కలగమని చెప్పాడు, కలిగాయి. దేవుడు మాట వదిలాడంతే అన్నీ కలిగిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అన్నీ కలిగాయి. దేవుడు ఓన్లీ మాట మాట్లాడి, సూర్యుడా నువ్వు ప్రత్యక్షము, చంద్రుడా నువ్వు ప్రత్యక్షము, ఏ కూర మొక్కలారా మీరు ప్రత్యక్షము, ఏ జంతువులారా మీరు ప్రత్యక్షము అవ్వండి, ఏ భూమి నువ్వు ప్రత్యక్షము, ఏ ఆకాశమా నువ్వు ప్రత్యక్షము. దేవుడు అలా పలికాడంతే మొత్తం అన్నీ క్రియేట్ అయిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగు. కొంతమంది ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. కొంతమంది కుటుంబాలు దేవుడి రాత్రి కొంత ఆశీర్వాదాలు విడుదల చేయబోతున్నాడు. కొందరు కుటుంబాల మీదకి దేవుడు ఆశీర్వాదాన్ని విడుదల చేయబోతున్నాడు. ఆయన విడుదల చేయ ఆశీర్వాదాలు మీ మీదకు వచ్చి స్థిరపరచబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఆదాము? దేవుడు పలికినవన్నీ కలిగాయి. కథలు మహిమగా మారాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. మీ అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు నిన్ను ఇంకా దరిద్రంలోనే ఉంచాయి, కానీ ఆదాము చెప్పిన కథలు ఎలా మారాయండి? మహిమగా మారాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒకటి స్టోరీ గ్లోరీగా మారింది. అనండి గట్టిగా ఒకసారి. కథ మహిమగా మారింది. ఆ కథ హనోక్ని దేవునితో నడిచేటట్లు చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏడుగురు కొడుకులు, ఇవన్నీ ఈ కథలు మార్చవు మనుషులు. ఈ కథలు మహిమలోకి తీసుకెళ్ళవు. 7 చేపలు 8వ చేప ఎప్పటికీ రాదు. ఈ తరం కాదు, ఇంకా కొన్ని 100ల తరం వచ్చినా 7 కొడుకులే రాజుకుంటారు. వాళ్ళు వెళ్ళి ఒక్కొక్క చేపే తెస్తారు. ఇది మరీ విడ్డూరం అయితే ఒక్కొక్కడు ఒక్కో చేప పట్టుకురావడం ఏంటండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏవో స్టోరీలు. ఆ స్టోరీలు ఎన్ని మీ పిల్లలకి, ఇదిగో మీరు ఇక్కడ గర్భఫలం లేని వాళ్ళు ఉన్నారు, ప్రతి నెల అంజూరాసి ఇస్తున్నాం. దేవుడు మంచి ఆ పిల్లల్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నారు. మీరు 7 రాజులను మొదలు పెట్టబాకండి. మీ అనుభవాలన్నీ పిల్లలకు చెప్పాలి. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఈ యవ్వన తరాన్ని మనము ఒక ఉజ్జీవపు తరంగా తయారు చేయబోతా ఉన్నాం. తల్లిదండ్రులారా, యవ్వన తరాన్ని ఉజ్జీవపు తరంగా తయారు చేయాలి. నాకు ఒకే ఒక ఆశ, నేను కథలు చెప్పొచ్చు, నా కథలు బోల్డ్ వచ్చు, కానీ కథల వల్ల మహిమ రాదు. ఈ నిజ చరిత్ర మాట్లాడాలి. ఈ చారిత్రాత్మకమైన సందేశం నేను మీతో అందుకే ప్రతి ఫ్రైడే ప్రతి సండే నేను కథ తీసుకురాను, ఒక ప్రత్యక్షత తీసుకుని వస్తాను. కథల ద్వారా మనుషుల జీవితాలు మహిమగా మారవు. ఆదాము చారిత్రాత్మకమైన సందేశాలు పిల్లలకు చెప్పడం ప్రారంభించాడు. ఆ స్టోరీ గ్లోరీగా మారింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ మహిమలో ఏమైతే అనుభవించాడో అవన్నీ పిల్లలకు చెప్పడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆదాము ఒక డిసిషన్ తీసుకున్నాడు, ఈ తరాన్ని మహిమ కలిగిన తరంగా నేను మార్చాలి. మీ పిల్లలకి మీరు పడుకుంటున్నప్పుడు చెప్పండి. ఒకవేళ మీ పిల్లలకు మీరు మీ పక్కన పడుకునే అలవాటు ఉంటే వారితో మీరు చెప్పండి. దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు వారికి చెప్పండి. వారు ఎలా పుట్టారో చెప్పండి. వారిని నువ్వు గర్భంలో మోసినప్పుడు ఎన్ని ఫేస్ చేసావో చెప్పండి. దేవుడు ఎటువంటి వండర్ ఆఫ్ మిరాకిల్స్ చేశాడో చెప్పండి. ఆయన మహిమ కార్యాలు చెప్పండి. ఎలాగైనా మీ పిల్లలు ఒక ఉజ్జీవపు కెరటాల్లాగా లెగవాలి. అంతేగాని పడుకున్నప్పుడు వాడి దగ్గర ఎంత తీసుకున్నాను రా, వీటి దగ్గర నీ తగల పడిపోవా, నీ తరం నాశనం అయిపోయింది, నీ పిల్లల తరం కూడా తగలబెట్టి సస్తావేంటమ్మా నువ్వు? నీ తరం నాశనం అయింది, నీ పిల్లలు కూడా నాశనం చేస్తావే. నీ పిల్లలకు చెప్పాయి, అయ్యా ఆడు నన్ను ఎట్టన్నాడే, ఇది నన్ను ఎట్టంది, ఇదంటది పుడుతుంది, ఇప్పుడే ఫోన్ చేస్తా, ఇప్పుడు వద్దులే, ఒకటైంది రేపు పనికి
పనికి మాల నువ్వు మీ ఆయన ఇద్దరు సరిపోయారు తల్లి. నీ పిల్లలకి ఏం చెప్తున్నావు నాకు అర్థం. పనికి మాలిన మాటలు. నీ తరం నాశనం వేసి వచ్చింది, నీ పిల్లల తరం బాగుపడాలని కోరుకోవాలి కానీ ఎవడో ఏదో అంటే చెప్తావా. నీ పిల్లల్ని ఏంటి ఒక రోషంతో నింపేసేసి, ఫైర్తో నింపేసి, వీళ్ళేమో వీళ్ళ కుక్కలు వీళ్ళు మరుగుతూ ఉంటారు. వీళ్ళకి ఏమి పని, వీళ్ళని అసలు ఇలా తయారు చేసిందా నువ్వు కదా, నాకు అర్థం కాదు. నీ పిల్లలు నీ పక్కలోకి వచ్చినప్పుడు నీ పిల్లల్ని తిప్పించి, దేవుడు నువ్వు పుట్టడానికి ఇన్ని కార్యాలు చేశాడు నా జీవితంలో. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు తెలుసా కొడుకా. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు తెలుసా. నువ్వు సాధారణమైన దానివి కాదు. నువ్వు 24 గంటలు ఫోన్తో గడుపుతున్నావే, నువ్వు సాధారణమైన వ్యక్తివి అనుకుంటున్నావా? ఎన్ని బాధలు పడ్డాను తెలుసా నేను కంటానికి. నువ్వు వాగ్దాన పుత్రుడు తెలుసా. చెప్పాలి ఎలాగో నువ్వు నాశనం అయ్యావు. దయచేసి నీ పిల్లల నాశనాన్ని కోరుకోవద్దు. నీ పిల్లలకి నువ్వు మాట్లాడే టైం ఉన్నంత వరకు కూడా నువ్వు జాబ్కి వెళ్ళి వర్క్కి వెళ్ళి వచ్చి నీ పిల్లల్ని పట్టుకొని వారికి అనుభవాలు నేర్పించు. ఆదాము పిల్లలందరికీ ఆ గ్లోరియస్ అనుభవాలు చెప్పాడు. ఆ స్టోరీ గ్లోరీగా మారింది. నీవు నీ పిల్లలకి చెప్తా ఉంటే వారు కూడా ఒక మహిమ కలిగిన కెరటముల ఈ తరములో లేకపోతా ఉన్నారు. హల్లెలూయా. అయితే ఆదాము తాత పిల్లలందరికీ చెప్తున్నాడు, యేసు ప్రభు పలికాడు కలిగాయంటే పిల్లలంటారే తాత ఆదామా నువ్వు కూడా కలుగు అంటే నువ్వు కలిగావా తాత అన్నారు పిల్లలు. నో జీసస్ ఇస్ మై టచ్. ఆయన నన్ను ముట్టుకుని తయారు చేశాడు. ఆయన వ్రేలు నన్ను తాకాయి, ఆయన ఫింగర్స్ నన్ను తాకాయి, ఆయన కను దృష్టి నన్ను తాకింది, ఆయన చేతులను పట్టి చేసాయి. దేవునికి స్తోత్రం. గాడ్స్ క్రియేటెడ్ మీ, గాడ్స్ టచ్ మీ. ఆయన చేతులు నన్ను తాకాయి. పిల్లలందరూ చెప్తున్నారు మై తాతాని జీసస్ తాకాడంట. తమ్ముడు తాతని జీసస్ తాకాడంట. అక్క తాతని జీసస్ తాకాడంట. కానీ ఆ అందరి పిల్లల్లో హనోకు మాత్రం ఆకాశం వైపు తలెత్తి, నా తాతను ముట్టుకున్న దేవా నన్ను కూడా ఈరోజు ముట్టుకో. దేవుడు కొంతమందిని ముట్టబోతున్నాడు, కొంతమందిని ముట్టబోతున్నాడు. నన్ను కూడా ముట్టు. God's create me, God's touch me. దేవుడు నిన్ను తాకబోతా ఉన్నా. పిల్లలందరూ యేసయ్య తాతను ముట్టుకున్నాడంట, యేసయ్య మన తాతను ముట్టుకున్నాడంట, యెహోవా దేవుడు మన తాతను ముట్టుకున్నాడంట. అందరూ ఆశ్చర్యంగా చెప్పుకుంటే హనోకు మాత్రం, నా తాతను ముట్టుకున్న దేవా నన్ను కూడా ముట్టుకోయా. హనోకు తల ఆకాశం వైపు ఎత్తబడింది. ఈ రాత్రి ఎంతమందికి ఆశ ఉందో ఆకాశం వైపు తలలెత్తి, మా పితరుడైన ఆదామును ముట్టిన దేవా ఈ రాత్రి నన్ను ముట్టయ్యా. నా మాట వింటున్నావా యేసయ్యా? ఈ రాత్రి నన్ను పట్టుకోయ్యా. నాలో ఉన్న ప్రతి మలినము తగలబడిపోవాలి. ఇదిగో నా చెయ్యి నీకు అందిస్తున్నాను, నన్ను పట్టుకోయ్యా. నా చెయ్యి నీకు అందిస్తున్నాను, నన్ను పట్టుకో. మా పితరుడైన ఆదాముని మీరు పట్టుకున్నట్లు నా చెయ్యి నీకు వెళ్ళి చూపిస్తున్నాను, నన్ను పట్టుకో. జీసస్ నా చెయ్యి పట్టుకోవా జీసస్. నీ స్పర్శను ఒక్కొక్కసారి తగలనివ్వవా, నీ స్పర్శను ఒక్కొక్కసారి తగలనివ్వవా. నీ స్పర్శ అదుగో. గాడ్స్ టచ్ మీ. ఓ దేవుడిని ముట్టుకుంటున్నాడు. ఎస్ నేను దేవుడిని ముడుతున్నాడు. దేవుడిని ముడుతున్నాడు.
హనోక్ ఆకాశం వైపు చూశాడు. ఓన్లీ వన్ బాయ్, ఓన్లీ సింగిల్ బాయ్. 100 మంది పిల్లలు అక్కడ ఉన్నారు. తన తాతయ్య చెప్పిన స్టోరీ 100 మంది విన్నారు. ఓన్లీ వన్ బాయ్ ఆకాశం వైపు చూశాడు. నన్ను కూడా ముట్టని పలికాడు. ఆ రోజు అందరు ఇంటికి వెళ్ళిపోయారు. మరలా మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్ చేసి మరలా తాతయ్య దగ్గర పరిగెత్తుకొచ్చారు. తాత నిన్ను ముట్టుకొని దేవుడు చేశాడన్నావు కదా, ఈరోజు ఇంకా చెప్పు ఆ దేవుడు ఏం చేశాడు, ఇంకా చెప్పు. తాతయ్య చెప్తున్నారు. 2వ స్టోరీ మరలా మొదలు పెట్టాడు. పిల్లలారా, మీరు చాలా జాగ్రత్తగా వినండి. యేసయ్య నన్ను నా కుమారుడా అని పిలిచాడు. ఈ భూమి మీద జిరాఫీ ఉంది, లయన్ ఉంది, టైగర్ ఉంది. వాటిని నా సంతానమని దేవుడు పిలవలేదు. నన్ను మాత్రమే ఆయన సంతానమని పిలిచాడు. మనవరాళ్ళారా, నేనెవరో తెలుసా? నా దేవుని సంతానము. నేను ఆయన కుమారుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఆయన కుమారుణ్ణి. ఇంకేమన్నాడు తాత? ఇంకేమన్నాడు దేవుడు? నీవు నా కుమారుడివి గనక నీవు భూమి మీద సకల జాతులను ఏలుదువుగాక. నీవు భూమి మీద సర్వ సంపదలను ఏలుదువుగాక. నీవు భూమి మీదున్న సమస్తమును ఏలుదువుగాక. ఈ రాత్రి ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నీవు నేను దేవుని పిల్లలమైతే మనము అన్నిటినీ ఏలబోతా ఉన్నామే సునామములో. అన్నిటినీ ఏలబోతా ఉన్నాం. ఈ రాత్రి నిన్ను ఏలే ప్రతి దయ్యము నీ కాళ్ళ క్రిందకు వచ్చునుగా. మనమే ఏలాలి, అవి కాదని చెప్పండి పక్కన వారికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు ఏలాలని అడిగారు పక్కన వాళ్ళు? అడగలేదు కదా. నువ్వే చెప్పు, నీవు దేవుని కూతురివి, మీరు దేవుని కుమారులని చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము అంటున్నాడు, నేను అన్నిటినీ ఏలేవాడిని, అన్నిటినీ ఏలాను నేను. దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, నన్ను దేవుని కుమారుడిగా స్వీకరించాడు. ఈ రాత్రి ఇక్కడ దేవుడు పిల్లలు ఎవరైనా ఉంటే వారికి ప్రవచనం విడుదలైంది. మీరు అన్నిటినీ ఏలబోతా ఉన్నారు. ఏది మీ పై ఉండదు, ప్రతిదీ మీ కిందే ఉండబోతుంది. మీరు అన్నిటినీ ఏలబోతున్నారు. పిల్లలందరూ అంటున్నారు, అమ్మో మా తాత దేవునితో నడిచేవాడంట, లేదంటే మా తాత దేవుని కుమారుడని పిలిచాడంట, మా తాత అన్నిటినీ ఏలేవాడంట అని పిల్లలందరూ సంబరపడిపోతుండే. ఓన్లీ వన్ బాయ్ ఆకాశం వైపు తలెత్తి, నా తాతతో నడిచిన దేవా నాతో నడువు. నా తాతే నాని కుమారుడు నేను కాదా? హనోక్ అంటున్నాడు, నన్ను కూడా నీ కుమారుడిగా స్వీకరించు. నన్ను కూడా ఈ భూమి మీద సమస్త జాతులు ఏలేటట్లుగా చెయ్యయ్యా. ఈ సర్వ భూమిని నేను ఏలుదునుగాక. ఓ నా తాత దేవా, ఆదాము దేవా, నాతో మీరు నడవండి. హనోకు తాతయ్య ఏ స్టోరీ చెప్పినా ఎక్కడ చూస్తున్నాడు? మీరు కూడా పైకి చూడండి, నా వైపు తర్వాత చూద్దరు కానీ. ఇట్లా మెడ ఏం విరిగిపోదు. ఆదాము స్టోరీ చెప్పినప్పుడల్లా హనోకు ఎక్కడ చూస్తున్నాడు? ఇప్పుడు నా వైపు చూడండి. ఇదే పని వాక్యం అయిపోయిన దగ్గర నుంచి మీరు చచ్చిపోయిందా చేయండి. దేనికైనా మీరు పైకి చూడండి. పరలోకం నిన్ను చూస్తుంది. పరలోకం నిన్ను చూస్తుంది. నీవు పైకి చూస్తే పరలోకం నీ వైపు చూస్తుంది. నువ్వు కిందకు చూస్తే పరలోకం నీ వైపు చూడదు. నీకు ఏది కావాలన్నా పైకి చూడు. నీకు డబ్బు కావాలా పైకి చూడు, ఆరోగ్యం కావాలా పైకి చూడు, సంపద కావాలా పైకి చూడు, కార్యాలు కావాలా పైకి చూడు. నువ్వు ఇట్లా చూడొద్దు. పరలోకమంతా ఈ రాత్రి నీ వైపు చూస్తుంది. పైకి
దెన్ యూ లుక్ అప్, హెవెన్ విల్ లుక్ డౌన్. నువ్వు ఆకాశాన్ని చూసినప్పుడు, పరలోకాన్ని చూసినప్పుడు, పరలోకం నిన్ను చూడటం ప్రారంభిస్తుంది. ఎంతమంది మొన్న చెప్పిన వాక్యానికి డోర్స్ వేసుకొని ప్రార్థన చేస్తున్నారు, తలుపులు వేసుకొని. అసలు ప్రార్థన చేయని వాళ్ళు అయితే ఎత్తమాకండి, ఎందుకంటే మీకు తలుపులు వేసి అలవాటు ఉండదు మీకు, ప్రార్థన చేయని వాళ్ళు. కానీ నేను చెప్తున్నవి మర్మాలు, ఇవి అర్థమవుతుందా? ఇవి దేవునితో ఎక్కువగా గడిపితే దేవుడు చెప్పిన మాటలు అవి. బైబిల్లో ఎక్కడ మాటలు ఉండవు. అవుట్ ఆఫ్ సర్వీస్ నేను చెప్తున్నాను. ఇంటి డోర్స్ క్లోజ్ చేస్తే పరలోకపు డోర్స్ ఓపెన్ అవుతాయి. ఈ రాత్రి కూడా నేను అదే రీతిగా ఇంకొక మాట చెప్తున్నాను. నీ ప్రతి అవసరానికి నువ్వు పరలోకంకి వెళ్ళి చూస్తే పరలోకం నీ వైపు చూడటం ప్రారంభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు ఇంటికి వెళ్ళిపోయారు. మరలా పొద్దున ఇడ్లీ తిని, దోశ తిని మరలా వచ్చారు. హే తాత తాత తాత, ఏ స్టోరీ ఉండరా వస్తున్నాను అని ముసలోడు ఇట్లా వస్తున్నాడు. కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. పిల్లలందరూ మరలా గ్యాదర్ అయ్యారు. ఆ పిల్లల్లో ఒకడు, తాత తాత తాత, ఈ మా అమ్మ నీకెక్కడో దొరికింది తాత, ఈ అవ్వమ్మ, ఈ మా అమ్మ, ఈ నాయనమ్మ, ఈ అమ్మమ్మ నీకు ఎక్కడ దొరికింది అని 3వ రోజు అడిగారు. అడగరా? ఇంత చెప్తున్నావు, బాగుంది. దేవుడు ముట్టుకున్నాడన్నావు, చేశాడన్నావు, అన్నిటి మీద నీకు ఏలుబడి ఇచ్చాడన్నావు, నువ్వు దేవుని కుమారుడని పిలిచాను, నువ్వు దేవునితో నడిచానని చెప్తున్నావు. మరి ఈమె ఎక్కడ దొరికింది? www.telugumatrimony.com. నో, నేనే తెలుగు మ్యాట్రిమోనీ.comలో నేనేం చూడలేదండి. ఈ అమ్మాయి నాకు ఏ ఫోటో రూపంలో రాలేదురా. యేసు ప్రభు ఒకరోజు నాకు సర్జరీ చేసి ఎముక తీసి మీ మా అమ్మని చేశాడు. గట్టిగా చెప్పులు కట్ట. అయితే ఈ పిల్లలు వచ్చి తాత చూపించేది కుట్లుంటాయా? యేసు ప్రభు సర్జరీ చేస్తే ఒంటి మీద ఒక్క గీత పడదు. యేసునామములో, యేసునామములో ప్రొఫెసైజ్ బై ది నేమ్ ఆఫ్ జీసస్. నీ కిడ్నీలో ఉన్న రాళ్ళు ఇప్పుడే రాలిపోవు, నీ కడుపులో గడ్డలు కరిగిపోవునుగా. యేసునామములో నీ శరీరం మీద కత్తి పడకుండా దేవుడు కార్యం చేయబోతావు. ఎవరెవరైతే కిడ్నీలో రాళ్ళతో బాధపడుతూ ఉన్నారు, ఎవరెవరైతే కడుపులో గడ్డలతో బాధపడుతూ ఉన్నారు, గుండె జబ్బులతో బాధపడుతున్నారు, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు, ఎవరెవరైతే నా దేవుడు అసాధారణమైన సర్జికల్ చేసే దేవుడు, అసాధారణమైన సర్జరీ చేసే దేవుడు, ఆయన చేసే సర్జరీ, ఆయన చేసే ఆపరేషన్ ఎలా ఉంటుందంటే ఒక్క మచ్చ లేకుండా అద్భుతాలు దేవుడు చేయగలరు. ఆ పిల్లలందరూ తాత చూపించో, కుట్లు చూపించంటే కుట్లు ఉండవురా, ఆయన దేవుడు. ఎముక తీశాడు, మీ మా అమ్మని చేశాడు, మరలా పూజ చేశాడు, మచ్చే ఉండదు. ఆయన సూపర్ న్యాచురల్ ట్రీట్మెంట్ చేసే దేవుడు, అసాధారణమైన చికిత్స చేశాడు ఆయన నాకు. ఆయన సూదులు, కత్తులు, కటారాలు పెట్టుకొని తిరిగే దేవుడు కాదు. ఈ రాత్రి మీరు నమ్మితే మీ రోగములన్నీ, మీ జబ్బులన్నీ, మెడికల్ సైన్స్కి అదృశ్యమైన కార్యాలు దేవుడు ఈ రాత్రి చేయబోతా ఉన్నాడు. యేసునామములో అపోస్తలిక సంఘం మీద ఒక ప్రవచనం విడుదల అవుతా ఉంది. కత్తిని శరీరం మీదకి రాకుండా పరిశుద్ధాత్ముడు అద్భుతమైన సర్జరీలు, అద్భుతమైన స్వస్థతలు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నిద్రలోంచి రీసాను రా, మీ మా అమ్మ హీ 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 అని నాకు మా కళ్ళ ముందుకు వచ్చింది. మా అమ్మని దేవుడు బాగా క్రియేట్ చేశాడు. ఓహో, ఎట్లా వచ్చిందా మా అమ్మ? దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పు తాత, ఇంకా ఏముంది? మరి వెళ్ళండి రా, ఇంటికి వెళ్ళండి అంటున్నాడు. లేదు మేము మా అమ్మ వాళ్ళకి చెప్పొచ్చాను, కొంచెం లేట్ అయిద్దని, తాత దగ్గర ఉంటామని. ఇంకో గంట తర్వాత ఇంక చెప్పంటే తాత చెప్పడం మొదలుపెట్టాడు. దేవుడు నాతో అన్నాడు, మనవరాళ్ళారా, దేవుడు నాతో అన్నాడు, నీవు జీవము కలిగిన ప్రతి దానికి ఏ పేరు పెడతావో ఆ పేరుకి నేను ఆమేనంటాను. అప్పుడు ఇక ఆదాము లెగిచి నిలబడి పేరు ఐ యామ్ జిరాఫ్,
దీనికి జిరాఫీ అని పేరు పెడుతున్నాను. యేసయ్య ఇక్కడ ఓకే ఆమేన్ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఐ యామ్ లయన్, దీనికి నేను టైగర్, ఈ సింహం అని పేరు పెడుతున్నాను. దేవుడు కూడా ఆమేన్ అన్నాడు. దేవునికి స్తోత్రం. ఐ యామ్ జిరాఫీ, ఐ యామ్ లయన్ అని ఆయన పేర్లు పెడతా ఉన్నాడు. ఏ పేరు ఏ జంతువులు పెడుతున్నాడో ఆ జంతువులకు ఆ పేరు దేవుడు స్థిరపరిచేశాడు. అతడు జీవము కలిగిన దానికి ఏ పేరు పెడుతున్నారో ఆ పేర్లు వాటికి ఆమోదించబడ్డాయి. దేవునికి స్తోత్రం. అయితే ఒక మనవడు వచ్చి తాత 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 అన్ని వందల జంతువులకి పేర్లు పెట్టాం కదా, నీకు ఇప్పటికీ గుర్తున్నాయా? అప్పుడు పేపర్ లేదు, పెన్ను లేదు, పెన్సిల్ లేదు, ఏమీ లేవు. అప్పుడు మహిమ ఉన్నది. అప్పుడు మహిమ ఉన్నది. ఆ మహిమలో ఆదాము ఏ పేర్లు పెట్టాడో ఆ పేర్లు దేవుడు స్థిరపరిచాడు. ఇప్పటికి మనకు గుర్తుందా లేదా పేర్లన్నీ? ఇప్పుడు ఏదైనా చూస్తే ఇప్పుడు ఎలక వెళ్తుంది, దాని పేరు ఎలక. ఎవరు పెట్టారు దాని పేరు? ఆదాము పెట్టాడు. ఇప్పుడు కుక్కలు వెళ్తుంది, దాని పేరు ఎవరు పెట్టారు? నువ్వు ఇప్పుడు ఏదన్నా నువ్వు సోగ్గా ఏదైనా హైదరాబాద్ జూ పార్కులకి వెళ్ళినప్పుడు సోగ్గా వెళ్తూ ఉంటావు కదా, జిరాఫీ అంటావు, దాన్ని జిరాఫీ అంటావు. ఎవరు పెట్టారు? నువ్వు పెట్టలేదుగా. అవన్నీ ఇన్ని వందల వేల సంవత్సరాల దాకా పేర్లు గుర్తున్నాయి. అప్పుడు పేపర్లు పెన్నులు ఏవి లేవండి, అప్పుడు మహిమ మాత్రమే ఉంది. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. చాలామంది నాకు చెప్పారు, పాస్టర్ గారు నాకు వస్తున్న కళలు మర్చిపోతున్నాను, వారు ఎవరైనా ఉంటే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి నేను వస్తున్న దేవుడు నాకు చూపిస్తున్న కళలు మర్చిపోతున్నాను, దర్శనాలు మర్చిపోతున్నాను అన్నవారు మీ చేతులు ఆకాశం వైపు చూపి మీ తలలు పైకెత్తున్న దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆయన మహిమ మేఘం మీ మీదకి రాబోతా ఉంది. మీరు ఏ కళను కనబోతున్నారు, ఏ దర్శనాలు కలుగుతున్నాయో అవన్నీ మీకు జ్ఞాపకం ఉండునుగాక. దేవుడు కార్యం చేయబో. దేవుడు మీకు జ్ఞాపక శక్తిని ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. పిల్లలందరిలో ఓన్లీ వన్ బాయ్ పైకి చూశాడు. అయ్యా నాకు ఆ జ్ఞాపక శక్తిని ఇవ్వయ్యా, నాకు అసాధారణమైన జ్ఞాపకం రావాలి. మా తాతయ్య భూమి మీద సంచరించుతున్న ప్రతి ఒక్క జీవరాశికి, ప్రతి ఒక్క జంతు రాశికి మా తాత ఏ పేరు పెడితే అది నువ్వు స్థిరపరిచావంట. మా తాతకి ఇప్పుడు కూడా ఆ పేర్లు గుర్తున్నాయి. నాకు మా తాతకి ఇచ్చిన జ్ఞానం నాకు కావాలయ్యా అని ఓన్లీ వన్ బాయ్ ఆకాశం వైపు చూసి ప్రార్థన చేశాడు. ఆ రోజు అందరూ ఇక అయిపోయింది, వెళ్ళిపోండి, మీ అమ్మలు పిలుస్తున్నాను పంపించేశాడు. మరలా ఉదయం మరలా బ్రేక్ఫాస్ట్ చేసి మరలా పరిగెత్తుకుంటా ఎందుకంటే వాళ్ళ కథలకి వాళ్ళ మహిమకి ఇంట్రెస్ట్ పడిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్తున్న ఆ చరిత్రకి వారు ఇంట్రెస్ట్ అయిపోయారు. మరలా వచ్చారు. తాతయ్య ఈరోజు నువ్వు స్టోరీ చెప్పొద్దు కానీ మేము కొన్ని క్వశ్చన్లు అర్థం చెప్పన్నాడు. పిల్లలు స్టోరీ వినటానికి ఇష్టపడట్లేదు, ఇక క్వశ్చన్లు వేస్తున్నారు ఒక్కొక్కడు. తాతయ్య ఇంత మహిమతో ఉన్న నీవు దేవుడు ముట్టుకున్నాడన్నో, దేవునితో మాట్లాడాడన్నో, దేవునితో నడిచానన్నో, దేవుడు నీకు అపరిమితమైన జ్ఞానం ఇచ్చాడన్నో, భూమి మీద అన్నీ ఏలమని చెప్పాడన్నో, దేవుడు కుమారుడు నువ్వు అని అన్నావు. మరి ఈ మహిమ ఎందుకు నీలో నుంచి పోయింది? ఇప్పుడు ఎందుకు నువ్వు దేవునితో నడవట్లేదు? ఈ మహిమ ఎందుకని పోయింది? ఇప్పుడు ఎందుకు ఈ మహిమ పోయింది? తాత? ఇప్పుడు ఎందుకు ఈ మహిమ పోయింది? తాతయ్య సమాధానం చెప్పాలా? తాత చెప్పేటి తప్పించుకుంటున్నావంటే, మీ మా అమ్మ ఎక్కడుందో చూస్తున్నాను రా, రోమాకండ్రా, అదేరా కొంప కూల్చింది. ఒరే ఒక రోజు అతిథి వచ్చాడు. వాడి యొక్క తోక మీ మామ 4 కంటే బోర ఉంది. మీ మామ ఎక్కడ లేదు కదా. మీకు చాలా విషాదమైన స్టోరీ చెప్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో మామకు చెప్పొద్దు మీరు. సరే తాత చెప్ప. చిన్నగా పిల్లలందరి దగ్గర రోజు గట్టిగా స్టోరీ చెప్పాడు. ఆ రోజు ముసలిది ఎక్కడ నొద్దేమని భయపడుతున్నాడు ముసలోడు. అందరి దగ్గర పిలిచాడు. ఒక అతిథి వచ్చాడు ఒక రోజు. ఆడ తోక ఎట్టుంది, మీ మామ 4 చూసారా మీరు? దాని 4 కంటే ఆడ తోక చాలా పెద్దగా ఉంది. ఆడొచ్చాడు, చక్కగా ఇస్తరాకేసి భోజనం పెట్టింది మీ మా అమ్మ.
ఈ రోజున ఆ అతిథిని చంపి తోట బయట వేయండి. మీరందరూ దేవునికి స్తోత్రం. ఆ అతిథి ఎవడో వాడిని చంపి తోట బయట పడేయండి యేసు నామములో. ఆ అతిథికి మనం ఇస్తరాకులు వేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగునే. ఆడికి ఇస్తరాకులు వేస్తే పిండం పెడతాడు మనకి. అలానే పెట్టాడు వాళ్ళిద్దరికాడు. దేవునికి స్తోత్రం. చక్కగా ఆహ్వానించింది అవ్వమ్మ, ఆహ్వానించింది, చక్కగా భోజనం పెట్టింది, చక్కగా మాటింది. ఆ అతిథి యేసు నామములో ఈ రాత్రి మన చేతుల్లో చచ్చిపోవునుగాక. దేవుడు ఎంటర్ అయ్యాడురా. ఎంటర్ వేసి మామని నన్ను ఇద్దరిని వాడొచ్చి మళ్ళీ ఏమన్నాడు తెలుసా? ఏ అక్క 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 అని పిలిచాడట. చెప్తున్నాడు తాతయ్యాలకి, మీ మామని ఏ అక్క అక్క అన్న దగ్గరికి రాలేదు, అక్కల దగ్గరికి వస్తాడు ఎక్కువ. అది చాలా జాగ్రత్తగా ఉండాలా. అక్కలు ఇల్లాలు సంసారాలు మీకే చెప్తున్నాను, మీ దగ్గరికి దూరిపోతాడు. ఎందుకంటే మీ దగ్గరికి వస్తే జ్ఞానులట ఏం చేస్తాడంట? జ్ఞానురాలైన స్త్రీ తన ఇంటిని 3 రాలు దయ్యం యజబేలు లాగేసిద్దంట, గోళ్ళు లాగేసిద్దంట, భర్తలు లాగేసిద్దంట, పిల్లలు లాగేసిద్దంట. జీవితం నాశనం అయిపోవడానికి ఆడదే పెద్ద కారణం. జీవితం బాగుపడటానికి ఆడదే పెద్ద కారణం. కాబట్టి అక్కల దగ్గరికి వస్తాడంట ఆడు ఎక్కువ, పురుషుల దగ్గరికి రాడంట. అక్కలందరూ చాలా జాగ్రత్తగా ఉంటా. పోస్తులకి అక్కలు అక్క 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 అంటాడట. ఏడా తొక్కనాడు లాగి ఏం చేయాలి నువ్వు? తోక తీసి వాడిని గిర్ర చెప్పి అక్క ఏం చేయాలా? అక్క ఏ నిద్రపోతుంది అక్క వెనక, అబ్బో నిద్రపోతున్నావు లెగిసిట్ నవ్వుతుంది. ఏ నిద్రపోతున్నాక ఏం చేయాలి నువ్వు ఈ రోజు నుంచి? ఆడు తోకలాగి గిర్రగిర్ర తిప్పి వేసి పండకేసి బట్టలు ఇప్పుడు ఎవడు ఉతుకుతున్నాడు లేండి, వాషింగ్ మిషన్లో వేసేయండి. దేవునికి స్తోత్రంగా గిర్ర తిరిగిపోయి పచ్చడైపోవాలి యేసు నామములో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అట్ట జరిగిందయ్యా. అప్పుడు మరి యేసు ఏం చేశాడు తాత? యేసయ్య ఆ ఏదెను తోటలో ఒక గొర్రెను వధించి ఆ గొర్రె చొక్కాయిని మా మీద వేసి మమ్మల్ని కప్పాడు. అప్పుడు మరి ఈడేమైపోయాడు? వాడి శక్తి ర్యాప్చర్ అయిపోయింది యేసు నామములో. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నా దేవుని చొక్కాయి అంచులు రాత్రిని కప్పబోతా ఉన్నాయి. సాతాను శక్తులన్నీ ర్యాప్చర్ అయిపోబోతా ఉన్నాయి. సాతాను శక్తులు నాశనం అయిపోబోతా ఉన్నాయి. సాతాను శక్తులు తగలబడిపోతా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు అన్నారు, నువ్వు చెప్పేది ఏది నమ్మబుద్ధి కావట్లా మాకు. ఏదో చెప్తున్నావు అని అంటున్నాం కానీ ఇంకోటి ఏదైనా చెబుతావా? ఏంటో తాత విచిత్రంగా చెప్తావు. ఉండండి అని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి బీరువా తీసి సొక్కాయి తెచ్చాడు. సొక్కాయి పిల్లలకి వెళ్ళి చూపిస్తే, ఇదిగో తాత ఇదేంటి, తాత ఇదేంటి? ఏదైనా తోటలో మా సిగ్గుని కప్పిన చొక్కా ఇదే. దేవుడని యెహోవా మమ్మల్ని మొట్టమొదటి సిగ్గును అవమానాన్ని కప్పాడు. పిల్లలందరూ ఏ తాత 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 ఏ పట్టుకోండి దేవుడు చేసిన చొక్కా ఏట పట్టుకుంటున్నారు. ఇంకోటైతే వేసేసుకోవడానికి సిద్ధమైపోతున్నారు. కానీ ఓన్లీ వన్ బాయ్ ఆకాశంకెళ్ళి చూస్తున్నాడు. హనోకు ఆకాశంకెళ్ళి చూసి అంటున్నాడు, అయ్యా నా తాతయ్య పడిపోయినవాడు చొక్కా నాకొద్దు, విజయపు చొక్కా నువ్వు నాకు ఇవ్వు, విజయపు చొక్కా నాకు ఇవ్వు. మీ మీద విజయపు చొక్కా పడబోతావు. విక్టరీ కోట్ నీ మీద పడబోతావు. మనము విజయపు చొక్కాలు ధరించుకోపోతాము. పక్కన వారికి చెప్పండి, మనం విజయపు చొక్కాలు ధరించుకోపోతున్నాం. మనం విజయపు చొక్కాలు ధరించుకోబోతున్నాం. హల్లెలూయా. హనోకు ఓన్లీ వన్ బాయ్ ఆకాశం వైపు చూపి, పడిపోయిన వాడి చొక్కా నాకు వద్దయ్యా, పాపములో మునిగిపోయిన వాడి చొక్కా నాకు వద్దయ్యా. నా తాత పడిపోయాడు, కానీ పడిపోను వాడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. నీ చొక్కా నాకు కావాలి, విక్టరీ కోట్ నాకు కావాలి, విజయపు కోట్ నాకు కావాలి. నీ కోట్ నాకు ఇవ్వు. ఓన్లీ వన్ బాయ్ దేవుణ్ణి ఆ విక్టరీ కోట్ అడుగుతున్నాడు. ఈ అప్పజేపు కోట్ నాకొద్దు, ఓన్లీ వన్ బాయ్. దేవునికి స్తోత్రం. విజయపు కోట్ని అడిగాడు. 65 సంవత్సరాల వరకు హనోకుకి 65 సంవత్సరాలు వచ్చేంత వరకు స్టోరీలు వింటనే ఉన్నాడు.
వింటనే ఉన్నాడు. ఆదాము చెప్తుంది వింటనే ఉన్నాడు. 65 సంవత్సరాలు వచ్చేంతవరకు వింటనే ఉన్నాడు. ఒకరోజు ఈ హనోకు వ్యవసాయం చేస్తున్నాడు, లేదా పొలం పని చేస్తున్నాడు, లేదా ఇంకేదో పని చేస్తున్నాడు అనుకుందాం. ఒక బలమైన గాలి ఆ ఇనోకు వద్దకు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఒక బలమైన గాలి అతన్ని కదిలించింది. పని చేస్తున్న హినోక్ అనుకుంటున్నాడు, అయ్యో ఏంటి ఈ సుడిగాలి, ఏంటి సునామీ వస్తుందేమో, లేదంటే భూకంపం కలుగుతుంది, ఏంటి ఈ ప్రకృతి వైపరీత్యం ఏంటి అనుకుంటున్నాడు. ఆ సుడిగాలిలో ఒక వ్యక్తి ఇనోక్ ఎవరు? మళ్ళీ పని చేసుకుంటున్నాడు. ఇనోక్ ఎవరు? పిలిచేది ఎవరు? మనిషి కనపడలేదు, పిలుస్తున్నారు. మూడోసారి ఇనోక్, నువ్వెవరివి? నా కళ్ళ ముందుకు రా. ఎవరు మీరు? నా కళ్ళ ముందుకు రండి. మీరెవరు? దిస్ ఈజ్ మీ గాడ్. నేను నీ దేవుణ్ణి. నా దేవుడా? నేనెప్పుడు నా దేవుణ్ణి చూడలేదే. నీ తాతయ్య అయిన యెహోవా దేవుణ్ణి నేను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామని. గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్ ఆదామ్. మీ తాత ఆదాము దేవుణ్ణి. విచ్ గాడ్? నువ్వే దేవుడివయ్యా? గ్రాండ్ ఫాదర్ ఆదాం దేవుడిని నేను. ఆదాము దేవుణ్ణి. ఎగిరి గంతేస్తున్నాడు. నీ గురించే నేను విన్నాను ప్రభువా. 65 సంవత్సరాలు మా తాతయ్య నీ గురించే చెప్పాడు. మా తాతను ముట్టుకున్నావంటగా, మా తాతతో నడిచావంటగా, మా తాతతో మాట్లాడావంటగా. నన్ను కూడా ఒకసారి ముట్టుకోవా, నాతో పాటు నడవటానికి రావా, నన్ను కూడా ఈ సమస్త భూమి మీద నన్ను కూడా అధికారిగా చేయవా, నన్ను కూడా నీ కుమారుగా స్వీకరించవా, నన్ను కూడా అభిషేకించవా, నాకు కొన్ని మహిమను అనుగ్రహించవా. ఓ గాడ్, నన్ను అభిషేకించండి అని ఇనోకు దేవుడిని హోతా మాట్లాడుతున్నాడు. వెంటనే హినోకు దేవుని కళ్ళు తెరిచాడు. దేవుడు హినోకు కళ్ళు తెరిచాడు. ఆయన మనసును తెరిచాడు. దేవుణ్ణి చూస్తున్నాడు. ఎంత అందంగా ఉన్నావు ప్రభా, నువ్వు సూపర్ హ్యాండ్సమ్ గాడ్, చాలా అందంగా ఉన్నావు ప్రభా, నాతో నడువు. ఈ హనోకు దేవునితో నడవటం ప్రారంభించాడు. కొన్ని వందల మంది పిల్లలు ఆ అనుభవంలోనికి రాలేదు. కానీ దేవుడని యెహోవా హనోకు అన్నాడు, హనోకు నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావు కాబట్టి నేను నీతో నడవటానికి వచ్చాను. ఎవరైనా ఉన్నారా ఈ రాత్రి దేవునితో నడిచే పిల్లలు? ఈ తరములో దేవునితో నడవగలిగిన పిల్లలు ఎవరైనా ఉన్నారా? లోకాన్ని విసర్జించి, లోక సాంప్రదాయాలను విసర్జించి, లోక ఆచారాలని, లోక మత్తుని, లోక మాయను విసర్జించి దేవునితో నడవాలి అని సిద్ధపాటు కలిగిన మనుషులు ఎవరైనా ఉంటే వారికి ఒక స్పెషల్ కాలింగ్ ఈ రాత్రి వినబడతా ఉంది. ఆసక్తి కలిగిన వారితో నా దేవుడు నడవబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇనోకు డాన్స్ చేస్తున్నాడు, ఎగురుతున్నాడు. ఓ నా తాత దేవుడు నాకు కనపడ్డాడు, నా తాత దేవుడు నాతో నడుస్తున్నాడు. అది నేను కథ అనుకోలేదు, అది నిజమైన స్టోరీ అనుకున్నాను. మిగతా 100 మంది పిల్లలది కథలుగా విన్నారు. కానీ హనోకు నిజంగా ఇది జరుగునుగాకని ప్రార్థన చేసేవాడు, నిజంగా అది జరగాలని ప్రార్థన చేసేవాడు. ఎంత ఆకలిగా, యాంగ్రీగా, ఎంత ఆకలితో ఉన్నాడు, ఎంత ఆకలితో ఉన్నాడు. ఆకలిని తీర్చడానికి పరలోకముల నుంచి దేవాది దేవుడు దిగివచ్చాడు. ఆదాముతో నడిచిన దేవుడు ఇప్పుడు తన మనవడైన హనోకుతో నడవటానికి దిగివచ్చాడు. జీసస్, నేను ఇంటికి వెళ్ళను జీసస్, నిన్నే చూస్తాను జీసస్, నన్ను వదిలి వెళ్ళొద్దు జీసస్ అంటే జీసస్ అన్నాడు, ఇది మొదలుకొని, ఇది ఒకరోజు సంబరం కాదురా నాకు, ఇది మొదలుకొని నీవు కాలాన్ని గడించే వరకు నేను నీతో నడవబోతా ఉన్నాను. చాలా యాంగ్జైటీమెంట్గా ఉన్నాడు ఆ హనోకు,
చాలా సంతోషపడిపోతున్నాడు. ఈ ఒక్కరోజే భాగ్యం అనుకున్నాడు పాపం మనోడు. కానీ దేవుడు అన్నాడు, దిస్ ఈజ్ ద లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ నామములు. ఇది వన్ డే ఎక్స్పీరియన్స్ కాదు, ఇది జీవితాంతం ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది. ప్రతిరోజు నేను నీతో కలవడానికి రాబోతున్నాను, ప్రతిరోజు నేను నీతో మాట్లాడతాను, ప్రతిరోజు నేను నీతో నడుస్తాను. ఎంతమంది ప్రతిరోజు దేవునితో నడవటానికి సిద్ధంగా ఉన్నారు? నాట్ ఓన్లీ వన్ డే ఎక్స్పీరియన్స్, దిస్ ఈజ్ ద లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. నీవు చచ్చి నీ సమాధి కార్యక్రమం అయిపోయి జనాలు వెనక్కొచ్చేంత వరకు ఇప్పుడు నువ్వు తీర్మానం తీసుకుంటే ఈరోజు దేవునితో నడవబోతావు అన్నాడు. దేవునితో ఈ రాత్రి నడవబోతావు అన్నాడు. ఈ రాత్రి కాదు, ఇది మొదలుకొని నేను చెప్పాను కదా, నీ బరియర్ కార్యక్రమం అయిపోయేంత వరకు దిస్ ఈజ్ ద ప్రాఫెటిక్ వర్డ్. ఇది ప్రవచన వాక్కు. దేవునితో మాట్లాడుతూ నడుచునుగాక, దేవునితో మాట్లాడుతూ నడుచునుగాక, దేవునితో మాట్లాడుతూ నడుచునుగాక. యూదా పత్రిక మనం చదివాం స్టార్టింగ్లో. ఆ పత్రిక అర్థం మీరు చూడొద్దు. దేవుడు హనోకుకి మానవ చరిత్రంతా చెప్పుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఏం జరగబోతుందో చూపిస్తూ వచ్చాడు, ఏం జరగబోతుందో చూపిస్తూ వచ్చాడు. అయితే ఇదిగో హనోకు దా, నడుస్తున్నావు కాబట్టి, నాతో మాట్లాడుతున్నావు కాబట్టి దేవుడు దర్శనాన్ని చూపిస్తున్నాడు. హనోక్కి నిజంగా పక్క నుండి చూపిస్తున్నాడు. అది చూడు, హనోక్ అంటున్నాడు, అయ్యా ఏంటి అంత పెద్ద జలప్రలయమా? అవును హనోకు, రానున్న దినాల్లో నీ కొడుకు చనిపోయిన తర్వాత, మెతూషల చనిపోయిన తర్వాత నోవాహు కాలం రాబోతా ఉంది. ఆ కాలంలో నేను జలప్రలయం రప్పించబోతున్నాను హనోకు. దేవునికి స్తోత్రం కలు. అవునా, ఇంత పెద్ద నదిలో ఆ పడవేంటలా వెళ్ళిపోతుంది? ఎవరిది పడవ? ఎవరిది? అది హనోకు, అది నోవాహు పడవ. నోవాహు కుటుంబం ఆ పడవలో ట్రావెల్ చేస్తుంది. ఆ కుటుంబం ఆ తరములో నీతిగా బ్రతకబోతుంది హనోకు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇదంతా బాగుంది కానీ జీజస్, ఆ ముసలోడు ఎవరు? ఆ ముసలాం ఎవరు? ముసలోడు కాదు, అతడు అనేక విశ్వాసులకు తండ్రి. అతడు ఆమె అనేక మందికి తల్లి. దేవునికి స్తోత్రం. ఆయన పేరు అబ్రహాం, ఆమె పేరు శారా. ఆయన పేరు అబ్రహాం, ఆమె పేరు శారా. వారికి ఈసాకు నేను ఇవ్వబోతా ఉన్నాను. అనేక జనములకు తండ్రిగా, అనేక జనములకు తల్లిగా వారిని నేను ఆశీర్వదించబోతా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయ్యా ఇదేంటి? దేవుడు చూపిస్తున్నాడు హనోక్కి ముందే జరగబోయే అన్నీ చూపిస్తున్నాడు. ఇదేంటి నిచ్చినేంటి? అమ్మో, అంత పై నుండి ఎంత కిందకుందేంటి? అదే యాకోబు నిచ్చినది. నా దూతలు ఎక్కుతాయి, నా దూతలు దిగుతాయి, నా దూతలు ఎక్కుతాయి, నా దూతలు దిగుతాయి. అది ఒక దర్శనపు కళ. దేవునికి స్తోత్రం. ఈయనెవరు జైల్లో ఉన్నాడు? యోసేపు. ఆ యోసేపుకు నేను ప్రధానమంత్రి పోస్ట్ ఇవ్వబోతున్నాను హనోకు. ప్రధానమంత్రి పోస్ట్ ఇవ్వబోతా ఉన్నాను. హల్లెలూయా. అన్నాడు. ఈ నత్తుడెవడు? ఈ నత్తుడు. నత్తుడంటావేంటి? ఆడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఇశ్రాయేలు ప్రజలను విడిపించేవాడు, 30 లక్షల మంది ప్రజలని కనానుకు నడిపించే వ్యక్తి. హల్లెలూయా. యెహెజ్కేలును చూపించి దేవుడు చెప్పాడు, మలాకీని చూపించి దేవుడు చెప్పాడు. ఇక మలాకీ తర్వాత కొన్ని 100 సంవత్సరాలు సైలెంట్గా ఉంది. అయ్యా ఈ సైలెంట్ ఏంటి? ఈ నిశ్శబ్దంలోనే రానున్న దినాల్లో ఒక విప్లవాత్మకమైన సునామీని సృష్టించబోతున్నాను. హనోక్, నువ్వేం జరుగుతుందో చూడంటే కొద్దిసేపటి తర్వాత అరణ్యంలో ఒక గొప్ప కేక వినబడుతుంది. ఆయన ఎవరు? అంత గట్టి కలిసి ప్రసంగం చేస్తున్నాడు. ఆయన ఎవరంటే, నా రాకడికి ముందు మార్గములను సరళము చేసే బాప్తిజం ఇచ్చు యోహాను అతడు. దేవునికి స్తోత్రం కలుగునే కాక. దేవుడు హనోక్తో చెప్తున్నాడు, బాప్తిజం ఇచ్చు యోహాను. హనోక్, క్రొత్త నిబంధనకు నీకు స్వాగతం. ఇతడు బాప్తిజం ఇచ్చు యోహాను గారు. దేవునికి స్తోత్రం కలుగునే కాక. ఏంటి సర్పసంతానం అంటున్నాడు? అక్కడ ఏం జరుగుతుంది? బాప్తిజమాల కార్యక్రమం జరుగుతుంది. ఏంటి? ఒక వ్యక్తి ఒట్టున నడుచుకుంటూ వస్తున్నాడు. ఎవరు? నీళ్ళలోకి వెళ్తున్నాడు. ఎవరు? నీ చెప్పులు వారు కూడా మోయడానికి నీ పాత్రను కాదని ఈ వ్యక్తి ఆ వ్యక్తితో అంటున్నాడు. ఎవరు? హనోక్, నా వైపు చూడు, అది నేనే. మీరా? ఎస్, నేనే.
తేడా ఉందా మాకు ఏమన్నా? నేనే. నిజమే, మీరే. ఏంటి ఎగురుకుంటే ఏదో తెల్లవస్తుంది ఏంటి మీ మీదకి? పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. ఏంటి ఇతను నా ప్రియ కుమారుడు, ఇతను ఎవరైనా అతడు నా తండ్రి అయిన యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా అన్నీ చెప్తున్నాడు. అయితే నిన్ను కొడుతున్నారు, నిన్ను కొడుతున్నారు, నిన్ను కొడుతున్నారు, వాళ్ళు నిన్ను కొడుతున్నారేంటి? నో, ఎందుకు కంగారు పడుతున్నావు? 3వ రోజు నేను లెగుస్తానుగా, 3వ రోజు లెగుస్తానుగా. అదిగో చూడు, నేను లెగుస్తున్నాను చూడు. నో, లెగుస్తున్నాను చూడు. అవును అవును లెగుస్తున్నావు, నువ్వు లెగుస్తున్నావు, నువ్వు లెగుస్తున్నావు. వీళ్ళెవరు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు? 120 మంది ఉన్నారు పైన. దట్ ఈస్ ద హోలీ స్పిరిట్. అది పరిశుద్ధాత్మగ్ని అభిషేకం. అది పరిశుద్ధాత్మగ్ని అభిషేకం. అది పరిశుద్ధాత్మగ్ని అభిషేకం. యూదా పత్రికలో ఆదాము మొదలుకొని తీర్పుల వరకు అంతా హనోక్కి దేవుడు చూపించేశాడు. ఈ రాత్రి ఎంతమంది దేవునితో నడవడానికి సిద్ధంగా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆయనతో ప్రయాణం చేయడానికి ఇష్టపడండి, ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడండి. ఆయన జరగబోయేవి భవిష్యత్తు ధరలన్నీ నా దేవునికి దర్శనం ద్వారా చూపించబోతా ఉన్నాడు. హనోక్కి అన్నీ చూపించాడు, హనోక్కి అన్నీ చూపించాడు. కెమెరా కట్టు రాకుండా బైబిల్ పట్టుకొని లేచి నిలబడండి. హనోక్కి దేవుడు అన్నీ చూపించాడు, హనోక్కి దేవుడు అన్నీ చూపించాడు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు హనోక్ అన్నీ చూపించాడు, దేవుడు హనోక్ అన్నీ చూపించాడు. హల్లెలూయా. లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ. అందరు నా వైపు చూడండి. ఈ రాత్రి దేవుడు ఏదో చేయబోతా ఉన్నాడు. మనందరం యేసయ్యతో నడవాలి, మనందరం యేసయ్యతో నడవాలి, మనందరం యేసయ్యతో నడవాలి. మనమందరం ఆయనతో ప్రయాణం చేయాలి. ఎంతమందికి వాక్యం అర్థమైందో చేతుల పైకెత్తి ప్రభువుని స్తుతిస్తూ ఉండండి, ప్రభువుని స్తుతిస్తూ ఉండండి. పరిశుద్ధాత్ముడు నీ మీద బలముగా దిగిరాబోతూ ఉన్నాడు. యూదా గోత్రపు సింహం నిన్ను దర్శించబోతా ఉంది. ఆయనతో నడిస్తే, ఆయనతో నడిస్తే దేవుడు నిన్ను తాకబోతా ఉన్నాడు. ఇప్పుడే ఆయనని పేరు పెట్టి పిలవబోతున్నాడు. ఆయన నీతో నడవబోతా ఉన్నాడు. ఆయనతో నడవబోతా ఉన్నాడు. నా ప్రియ కుమార్తె అని పిలవబోతా ఉన్నాడు. నా ప్రియ కుమారుడా పిలవబోతా ఉన్నాడు. అడగండి, అయ్యా నన్ను ముట్టుకో, అయ్యా నన్ను ముట్టుకోమని అడగండి, అయ్యా నాతో మాట్లాడమని అడగండి, నాతో నడవమని అడగండి.